ఇక మనందరము కూడా మన పరిశుద్ధ గ్రంథము తెరిచి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినకయు, గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు కొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, సర్వవ్యాప్తి కూడా, సర్వములో సర్వమైనటువంటి మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. నీ అద్భుతమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మరొకసారి మేమందరం ఇలాగున సమకూర్చబడే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేసి ఉన్నారు నాయన. ఇలాగూ కలుగుటలో సమస్తము నీ చిత్తము, నీ ఎన్నిక, నీ ప్రణాళికను బట్టి జరిగి ఉన్నదని విశ్వసిస్తూ ఉన్నాము. దయచేసి నాయన కీర్తనలో తోడుగా ఉండిన రీతిగానే వాక్య ధ్యానంలో కూడా ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. నీ సహాయం లేకుండా అది సరళమైన సంగతిలో నుంచి సంక్లిష్టమైన సంగతి వరకు కూడా మేము దేనిని పట్టజాలలేం ప్రభువా. కానీ నీ ఆత్మను మాకు తోడుగా ఉంచినప్పుడు సంక్లిష్టమైనవన్నీ కూడా ప్రభా సామాన్యతలో వాటిని చూడగలిగి మేము గ్రహింపగలిగే శక్తిని పొందుకోగలుగుతాము కనుక దయచేసి మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, అత్యంత సామాన్యమైన రీతిలో ఎక్కడైతే ప్రభ సామాన్యతలు నిన్ను దాచుకుని ఉన్నావో అదే సామాన్యతలు నిన్ను పట్టుకోగలిగేటువంటి ఒక గొప్ప అవకాశమును, ప్రత్యక్షతను మా అందరి చెవులను తెరవమని ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కుడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా ముందుకు సాగిపోదాం. యేసు ప్రభు వారు బహుజను సమూహముల దగ్గరికి రాగానే వారందరికీ చేసేటువంటి బోధలో 99% ఎప్పుడు కూడా ఉపమానములను మాత్రమే ఆయన ఎన్నుకున్న విధానాన్ని చూస్తాం. ఎల్లవేళ ఉపమానాలే వాడుతున్నాడు ఆయన. ఉపమానము అంటే, పారబుల్ అంటే ఉదాహరణలు, సదృశ్యాలు, పోలికలు. ఎగ్జాక్ట్లీ. వీటిలో ఆంతర్యం ఏంటయ్యా అంటే, ఈ ఉపమానాల యొక్క అక్షరార్థమైన అర్థాలు తీస్తే ఒక సమాచారం బయటపడుద్ది, కానీ దానిలో ఆ ఉపమానం చెప్పేది వ్యక్తి యొక్క మనస్సును జోడించినప్పుడు మరొక అర్థం బయటపడుతుంది. ఒక ఉపమానాన్ని ఆ ఉపమానమును చెప్పిన వ్యక్తి యొక్క మనస్సు లేకుండా చదివితే ఆ ఉపమానం యొక్క లిటరల్ మీనింగ్ మీకు బయటపడుద్ది.
అక్షరార్థమైనటువంటి సత్యాలు, అక్షరార్థమైన అర్థాలు. దానివల్ల గొప్పగా మనం పొందుకునేటువంటి సత్యమేమి ఉండదు. కానీ ఆ ఉపమానం చెప్పే వ్యక్తి యొక్క మనస్సును కనుక మనం జోడించుకొని ఆ యొక్క ఉపమానాన్ని చూస్తే కనుక వాటి వెనకాల అర్థాలు వేరుగా కనబడుతూ ఉంటాయి. సంథింగ్ ఏదో సీక్రెట్ మెసేజ్లా ఉంటుంది. అది వెరీ సీక్రెట్, అందరికీ తెలియపరచబడకుండా కొంతమందికి మాత్రమే బయలుపరచడం కొరకై ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన మెసేజ్లా ఉంటుంది అది కదా. దాన్ని ఉపమానము. ఈ ఉపమానాలకు కానీ పజిల్స్ కానీ వీటన్నిటి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంథింగ్ నీడ్ టు బి వెరీ సీక్రెట్ కదా. ఏదో రహస్యంగా ఏదో ఉంచాలి, గుప్తంగా ఏదో దాచిపెట్టాలి, అందరికీ తెలియపరచబడకూడదు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు నేను మీలో కొంతమందిని, ఒక 10 మందిని ఏం చేశానంటే ఒక శత్రువు యొక్క రాజ్యంలోకి పంపించా, గూఢచారుల మాదిరిగా పంపించిన తర్వాత ఆ రాజ్యంలో ఉండేటువంటి యుద్ధ సన్నాహాలు కావచ్చు, వారి యొక్క ఏర్పాట్లు కావచ్చు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారు మనపైన ఏదైనా దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో కనుక్కోమని మిమ్మల్ని పంపించేశారు. అక్కడికి వెళ్ళాక మీరు అందరి ముంగట క్యాజువల్గా హే బ్రో, వాడు అనుభవం తయారు చేస్తా ఉన్నాడు అని చెప్పవుగా. నువ్వు ఎలా మాట్లాడుకుంటావు? సీక్రెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటావు. దగ్గరకు వచ్చి ఏమని చెప్తావు? ఆరెంజెస్లో జ్యూస్ వస్తుంది, ఇదో కోడు. అవునా? అవతల వ్యక్తి ఏం చెప్పాలా? అవును, పైనాపిల్లో కూడా జ్యూస్ వస్తుందని చెప్పాలా? సేమ్ కోడ్. సార్నో చూసేవాడికి ఏమనిపిస్తుంది? అరే ఏం సంభాషణ ఇది, పిచ్చి వాళ్ళ సంభాషణ. ఆరెంజ్లోంచి ఆరెంజ్ జ్యూస్ రాబోద్ది ఏమొస్తుంది? చూసే వ్యక్తులకు కనబడదు. అది సంథింగ్ ఏదో సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉండే ప్రజలకు ఏం అర్థం కావట్లే. కానీ ఒకే మనస్సును కలిగి, ఒకే లక్ష్యాలు కలిగి, ఒకే ఉద్దేశాలు కలిగే వ్యక్తులకు మాత్రము సాధారణమైన పదాల వెనకాల లోతైన గూఢమైన అర్థాలు దాగి ఉన్నాయి. కరెక్టేనా? సేమ్ ఇలాగే దేవుడు మనల్ని భూమికి అట్టకి పంపించినాడు. మనల్ని పంపించిన విధానం కూడా అలాంటిదే. అందుకే కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే మిగతా వాళ్ళకి తలల మీద ఎగిరిపోతూ ఉంటాయి. అరే ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం సత్యాలు ఇవి, అది ఎంత మెసేజ్ అయినా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే దిస్ డీకోడెడ్ లాంగ్వేజ్ ఎంత డీకోడెడ్ అంటే ఇట్స్ వెరీ డీపర్. సేమ్ లెవెల్లో ఉండే వ్యక్తులకు తప్ప మిగతా వ్యక్తులకు ఎలా కనబడుతుంటే మీద నుంచి ఎగిరిపోతూ ఉంటున్నాయి ఇవన్నీ కూడా. కరెక్టేనా? ఇట్లాగే కొంతమందిని వేగు చూడడానికి పంపిస్తారు బైబిల్లో. పంపించినప్పుడు వారితో పాటు నిబంధన కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబానికి తప్ప ఇంకెవరికి అర్థం కాకుండా ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. ఏంటో లాంగ్వేజ్ అది? వేలాడదీయబడుతున్నటువంటి ఒక ఎర్రని దారం. చూసే ప్రజలకు ఏదో గాలికి ఎగురుతూ వచ్చి పడింది వచ్చేట్లాగా, ఏదో ఒక వస్త్రంలో అక్కడ ఆరేసినప్పుడు తీసుకుండగా ఒక దారపు అక్కడ మిగిలిపోయిందేమో. చూసే ప్రజలకు సాధారణమైన మెసేజ్ అది, చూసి చూడట్టుగానే వెరీ మినిట్ కదా, చాలా చిన్న, అది పట్టించుకోవడానికి వీళ్ళని విషయం. కానీ ఈ సమాచారం రెండు వైపులా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులకు మాత్రము ప్రాణాలను నిలిపేటువంటి సమాచారం అది. వారిని, వారి కుటుంబాన్ని, వారి బంధువులందరినీ కూడా కాపాడగలిగే గొప్ప సమాచారం దాంట్లో ఉంది. టు ద వరల్డ్ ఇట్ ఈస్ ఎ వెరీ నార్మల్ మెసేజ్, బట్ ద వన్ హు ఆర్ చూజన్, ఎన్నిక చేయబడ్డ వారికి మాత్రము, ఆ ఉపమానం వేయించినటువంటి ఆయన యొక్క మనసును ధరించిన వారికి మాత్రము దానిలో లోతైన గూఢమైన అర్థాలు దాచిపెట్టి ఉంచినాడు ఆయన. ఇట్లాగే ఓ సీక్రెట్ మిషన్లో పంపించినటువంటి స్పైస్ లాగా మనల్ని వాడుతున్నాడు ఆయన. ఎస్ సార్ నో? అంతేనా? ఈ భూమికి మనం పంపబట్టే దేనికి? అయ్యా తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని గొర్రెల్లా పంపిస్తున్నాను నేను. ఎస్ సార్ నో? ఇప్పుడు తోడేళ్ళు ఎక్కువ ఉన్నాయి, 2 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఏమనాలి? మే అంటే ఏమైతాయి? తోడేళ్ళు చంపేస్తుంది. కాసేపు తోడేళ్ళని సేపు ఏమనాలి? ఔ ఔ అనాలా? తోడేళ్ళ భాషలో మాట్లాడాలా? ఏ తోడేళ్ళు లేకపోయినప్పుడు మేక భాషలో మాట్లాడుకున్నా, గొర్రె భాషలో మాట్లాడుకున్నా చెల్లుబాటే ఉంది. ఎస్ సార్ నో? అంతేనా కదా? సంహౌ ప్రజలు ఉండేటువంటి సమాచారాన్ని బట్టి యేసుప్రభువు అదే చేశారు. ఏం చేశారు? బహుజన సమూహంలో కనబడతా ఉన్నాయి. ఎప్పుడు ఉపమానాలు మాట్లాడుతున్నాడు. శిష్యులకు వచ్చి ఏంటి ఈ ఉపమానాలు ఇవన్నీ, ఎందుకింత నేరుగా చెప్పొచ్చుగా సమాచారం. ఉపమానాలు చెప్పి ఆ ప్రజలకు అది అర్థమైనట్టుగానే ఉంటుంది, అర్థం కావట్లే. కానీ వెంబడించేటి సంఖ్య పెరుగుతూ ఉంది. శిష్యులకు కొరత డౌట్ వచ్చి, అయ్యా ఈ ఉపమానాలు ఎందుకు నేరుగా చెప్పొచ్చు కదా అంటే అప్పుడు ఒక మాట అంటాడు, ఈ రహస్యాలు, ఈ మర్మాలు మీకు బయలుపరచబడ్డవి, అందరి కోసం బయలుపరచబడ్డవి కావు ఇవి. యు ఆర్ చూసెన్ వన్, మీకోసం బయలుపరచబడే సంగతులు మీకే అనుగ్రహించబడతాయి.
అందరికి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అది ఎస్ఆర్నో. ఈ ప్రజల మధ్యలో మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, అందుకే మీరు మాట్లాడుకుంటే ఈ విషయాలు అర్థమవుతాయి, కానీ బయట వాడికి ఈ విషయాలు అర్థం కావిది. అంటే దేవుడు అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వలేదంటారా? ఇస్తే మరి అందరికి అర్థమవునట్టు చెప్పాలి కదా. ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ సేమ్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తే ఉపమానాలు ఎందుకు ఇంకా? అయ్యా, ఉపమానాలు ఎందుకు ఇంకా? అసలు 7 సంఘ కాలాలని కానీ 7 ముద్రల్ని కానీ మరుగుగా ఉంచడం దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు నిజంగానే మనుషులందరూ రక్షించబడాలని కోరిక కలిగి ఉంటే, ప్రతి ఒక్కరు రాజ్యంలో ఉండాలని ఆశపడితే, అందరినీ ప్రేమిస్తే, అసలు ఈ సంగతులు మర్మముగా ఉంచవలసిన అవసరం ఏంటి? అయ్యో అయ్యా, ఆయన ఏర్పరచుకున్న ప్రజలకు తెలియపరచుటకు, అఫ్కోర్స్ ముందే తెలియపరచచ్చు కదా. అంటే వై టు హైడ్ సంథింగ్? ఎందుకు దాచాలి? దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? దాచితే అది పెరుగుద్దా? అయ్యా, ఓ గాడ్ బ్లెస్ యూ. ఏదో జరుగుతుంది అక్కడ. ఏంటది? ఇప్పుడు ఉపమానాలు ఎందుకు? ఈ ఉపమానాలలో నెఫీలీల సంతానం కొంత ఉంది, అవునా? నెఫీలీల సంతానము ఈ సంగతులు గ్రహించకూడదు. ఈ నెఫీలీల సంతానానికి ఈ సంగతులు ఒకానొక కాలంలో బయలుపడితే చాలు. ఎప్పుడు? హక్కుపత్రమును స్వాధీనం చేసుకున్నాక తెలియపరచబడితే ఏం కాదు, కానీ హక్కుపత్రం పరిపూర్ణంగా చేత స్వాధీనం కాక మునుపు తెలియపరచబడకూడదు అంటిల్ ద టైం. ఎందుకంటే దేవుడి యొక్క కుమారుల యొక్క పరిపక్వత జరగాల. ప్రత్యక్షతలో ఆ పరిపక్వత వచ్చే వరకు కూడా ఈ సంగతులు దాచిపెట్టబడే ఉండాలి. అలాగే అన్ని దేవుడు దాస్తూనే ఉంటాడు. సామెతల గ్రంథంలో కూడా మాట ఉంటుంది, ఏమని? సంగతి మరుగు చేయుట రాజులకు ఘనత. ఎస్ఆర్నో. ఆయన మహారాజు, మనమందరం కూడా రాజులము. అందుకే సంగతులన్నీ ఎలా ఉంటాయి? మరుగుగానే ఉంటాయి, దాచిబడినట్టుగానే ఉంటాయి. మేము కాలేజీలో ఉండగా మా జూనియర్ ఒకడు ఉండేవాడు, ఎప్పుడు ఒక మాట అనేవాడు, అన్న మీరు చెప్పేది ఎప్పుడు సత్యమే కదా, ఎందుకన్నా బయటకు వచ్చి అందరికి చెప్పరు అని అన్నాడు. ఎన్నిసార్లు మీరు కరెక్టే, మీరు చెప్పే సత్యమే ఒప్పుకుంటున్నాం మేము, సంఘశాఖ సహోదరుడు. బయటకు వచ్చి గట్టిగా చెప్పండి అన్న అంటే, సరే తీసుకెళ్ళేవారి దగ్గరికన్నా అన్నప్పుడు 2-3 దగ్గర తీసుకెళ్ళాడు. చెప్పే ప్రయత్నం చేసాము. అప్పుడు ఈ మెసేజ్ని అంగీకరించినప్పుడు తర్వాత రూమ్కి వచ్చాక చెప్పా, చూసావా ఇట్లుంటుంది. చెప్పడంలో పొరపాటు కాదు బాబు, గ్రహించడంలో ఎన్నిక ఉంది ఇక్కడ. కొంతమంది ప్రజలు మాత్రం ఎన్నిక కలిగిన వారు ఈ డీకోడెడ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగి పరిపూర్ణంగా దానిలో ఉన్న సమాచారాన్ని తీసుకొని తమను తాము రక్షించుకోగలుగుతారు. మిగతా వాళ్ళు రక్షించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు అందరూ రక్షించబడాలన్న కోరిక కలిగి ఉన్నప్పటికీ, కానీ తన ముందు నిర్ణయంలో ఎవరైతే రక్షించబడబోతున్నారో ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక తన ముందు జ్ఞానమును బట్టి వారికి మాత్రమే ఈ యొక్క ఉపమానం మర్మాలు బయలుపరిచాడు. అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా దేవుడు ముందుగానే విత్తక మునిపే దాని ఫలాన్ని చూడగలిగే దేవుడైనా, ఆదిలోనే దాని అంతాన్ని కూడా చూడగలిగేటువంటి జ్ఞానవంతుడైనా, ఆ ముందు జ్ఞానమును బట్టి మీరు అందరూ రక్షించబడాలని కోరిక ఉంది. కానీ దీంట్లో ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారో టీచర్ తెలుసా తెలీదా? ఈ లోకం టీచర్కి తెలియదు, పరలోకం టీచర్కి తెలుసు. ఆ పరలోకం టీచర్కి ముందుగానే తెలుసు కాబట్టి ఏం చేశాడు? ఎట్టాగో పాస్ అవుతారని తెలిసి వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన? పేపర్ లీక్ చేస్తారు. అరే మీకు ఇంకా లోక జ్ఞానం తెలియదు. ఇంకా బయట కాలేజీలో ఏం జరుగుతుంది? మొన్న మధ్యలోనే లక్షలు పెట్టి కాలేజీలో జాయిన్ చేశారు. మేమే మీద పెద్ద తీసి మార్కాలాగా చాలా చక్కగా చదివి నిజంగానే జ్ఞానవంతులు అవుతారు అనుకున్నాము. ఎగ్జామ్ రేపు అనగా ముందు రోజే పేపర్ లీక్ అయింది అన్నారు. ఆయన ఒక విచిత్రమైనటువంటి మాటలు. ఈ మాత్రం లక్షలు పెట్టడం దేనికి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అందరికి లీక్ చేస్తారు, అందరికి చేరదు. ఎవరికి చేస్తారు? టాపర్స్కే చేస్తారు. ఎందుకంటే టాపర్స్ ఇంకా టాపర్స్ అయితే ఆ విద్యా సంస్థలకి మంచి పేరు కాబట్టి. ఎస్ఆర్నో. దేవుడు ఏం చేశాడు? అట్లాగే ముందుగానే ఎవరైతే పాస్ అవ్వబోతున్నారో, ఎవరైతే బాగా తన ముందు జ్ఞానం బట్టి చూసినప్పుడు రక్షించబడబోతున్నారో వారిని మరీ ప్రత్యేకంగా ఎన్నుకొని పట్టుకున్నాడు ఆయన. ఎస్ఆర్నో. అందుకే అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చినా దాంట్లో కొంతమందికి మాత్రమే కోడెడ్ లాంగ్వేజ్ కొన్ని మర్మాలు తెలియపరిచినాడు. ఈ మర్మాలని దేనికయ్యా అంటే అక్కడ మెదలడానికి, గెలవడానికి. కరెక్టేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని శత్రు సైన్యంలోకి పంపించా,
మీరు ఆల్రెడీ స్పైస్ అంటే అక్కడ మీరు గూఢాచారులాగా పనిచేస్తూ ఉన్నారు. పంపించినప్పుడు నేను మీకు కొంత సమాచారం ఇచ్చా. ఏమని? ఇదిగో మీరున్న పక్క ఏరియాలో ఓ వ్యక్తి ఉంటాడు, ఆయన బెలూన్లు అమ్ముతూ ఉంటాడు, వాడు కూడా మనోడే అని చెప్పిలే. నీకే చెప్పా, ఇంకెవరికి చెప్పలే. కరెక్టేనా? తర్వాత జాగ్రత్త, అదే ఏరియాలో ఇంకొకటి భూములు అమ్మేవాడు ఉంటాడు, జాగ్రత్త, వాడు మిమ్మల్ని చంపేస్తాడు అని చెప్పా. ఈ సమాచారం అంతా దేనికి? మీకు వెళ్ళి మీకు మీరు చూసుకోలేరా? మీకు మీరు చూసుకోగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ నేను ముందుగానే మీకు బయలుపరిచాక ఏం చేశాను? మీ మిషన్ని ఈజీ చేశా. మీరు వెళ్ళి చేయగలిగినటువంటి ఆ పనిని అత్యంత సులువుగా చేయగలిగా. సో దాట్ దానివల్ల మీరు విజయాన్ని ఈజీగా పొందుకోగలుగుతారు. దేవుడు చేసే పని కూడా అదే. ఆయన పరలోక రాజ్య ప్రవేశం అనేటువంటి ఈ గొప్ప మిషన్లో మనం ఈజీగా, సులభముగా, త్వరితముగా జయించుట కొరకై, కుడిగా నడమగానే అటు ఇటు తొలిపోకుండా పడిపోకుండా ఉండడం కొరకై కొన్ని ప్రత్యేకమైన మర్మాలను కోడెడ్ లాంగ్వేజ్లో నీకు నాకు మాత్రం అప్పచెప్పినాడు. ఈ మర్మాలు తెలియపరచబడ్డాయా? ఎలా మెదుగాలో, ఎలా గెలవాలో, ఎలా ప్రణాళికలు వేసుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళాలో చక్కగా తెలుసుకోగలిగే అవకాశం మనకు లభిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఉపమానాలు, అంతేనా? అందుకే ఈ ఉపమానాలని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. చూడు, అయితే ఆయన అంటాడు, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. బహు జనసమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణికి కూర్చుండెను. ఆ జనులందరూ దండ నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నీళ్ళను పడెను. అక్కడ మన్ను చాలా లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలోనూ పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. దీని గురించి వరకు మీతో మాట్లాడాను కదా. ఇప్పుడు దీంట్లో విత్తనము దేని సాదృశ్యము? పక్కా ఫిక్స్, ఇది అంతేనా? విత్తనము వాక్యమే. ఓకే, అట్లా ఉంచుతాం. నేలలు అయ్యా మళ్ళీ చెప్పాలి. సంఘానికి సాదృశ్యము, మనుషులకు సాదృశ్యము, ఇంకా కాలానికి కూడా అఫ్ కోర్స్ ఒకనొక రూపంలో కాలానికి. ఎందుకంటే 7 సంఘ కాలాలు 4 ముద్రలు విభజించబడ్డాయి. కరెక్టేనా? 4వ విభాగంలో ఉన్నటువంటి ఆ చివరి 3 సంఘ కాలాల్లో వాక్యం యొక్క ప్రతిఫలం ఎప్పుడు ఎక్కువగానే లభించింది. ఎస్ ఆర్ నో? ఇది సంస్కర్తల యొక్క కాలంలో నుంచి, ఎక్కడి నుంచి? మార్టిన్ లూథర్ దగ్గర నుంచి, జాన్ వెస్లీ గారి దగ్గర నుంచి, విలియం మెరం బ్రనహం గారి దగ్గర నుంచి, ఈ చివరి కాలం యొక్క 4వ విభజన యొక్క భూమిలో పడిన విత్తనాలు మొలుచుట ఎక్కువ జరిగింది. దానికంటే ముందు చీకటి కాలములు ఉండడం వల్ల ఆయా కాలంలో వాక్యము విత్తబడుతున్నప్పటికీ కూడా అది అధికంగా అణిచివేయబడింది అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తుల వలన. ఎస్ ఆర్ నో? కాబట్టి అధికమైన విత్తనాలు విత్తబడినప్పటికీ కూడా అత్యధిక ఫలాలు అనుగ్రహించబడింది మాత్రము ఈ చివరి 3 సంఘ కాలాల్లో మాత్రమే సాధ్యమైంది. అది ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ 4 రకాల భూముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 4 రకాల భూములు దేని గురించి? మనుషుని యొక్క హృదయాన్ని గురించే. ఎస్ ఆర్ నో? అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ 4 కూడా మంచిగా గమనించాలా, 4 రకాల పరిచర్లను కూడా చూపించేవి ఉన్నవి. ఎస్ ఆర్ నో? 4 రకాల పరిచర్లను చూపించేవి ఉన్నవి. అది ఫలాన్ని ఇచ్చేటువంటి శాతమును దృష్టిలో పెట్టుకొని 4 భూములు 4 రకాల పరిచర్య. మొదటి పరిచర్య ఏంటది? బంగారు పరిచర్య, వెండి పరిచర్య, మట్టి పరిచర్య, కర్ర పరిచర్య. ఈ పరిచర్యలకు ఆయా పదాలతో, ఆయా పదార్థాలతో ఎందుకు పేరు పెట్టబడింది అంటే వాటి విలువను బట్టి, ఎస్ ఆర్ నో? వాటికి అప్పచెప్పబడిన మహిమను బట్టి ఆ పరిచర్యలకు ఉన్నటువంటి స్థానాలు విభజించబడుతూ వచ్చాయి. కరెక్టేనా? అందుకే వాక్యం అనేది విత్తనంతో పోల్చబడినప్పటికీ నేలలు మాత్రము మనుషుల హృదయాలు మరియు విభాగింపబడిన సంఘ కాలాలు, తర్వాత సంఘాలు, పరిచర్యలు. అయ్యా మీకు అర్థమవుతుంది?
ఇదివరకు నేను చెప్పాను కూడా వేగంగా వెళ్ళిపోతున్నా, మీరు గ్రహించగలుగుతున్నారుగా? సరే, రెండో దాని దగ్గరికి రండి. రెండో మర్మం దగ్గరికి రండి, రెండో ఉపమానం దగ్గరికి. 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. ఇంతకీ సరే, కాసేపు ప్రాక్టికల్గా ముందుకు చదవం. ఇప్పుడు మొదటి ఉపమానం మీకు తెలిసింది. ఇప్పుడు దీనివల్ల ఏం సాధించారు మీరు? ఈ లోకంలో మీరు గూఢాచారులుగా, మీకు మాత్రం అర్థమయ్యేట్టు చెప్పినాడు. మీకు అర్థమైందా? అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థమైందా? కాలేదు. మిగతా వాళ్ళకి అర్థం కాకుండా మీకు మాత్రం అర్థం అవడం వల్ల మీరు గొప్పగా సాధించింది ఏంటి? ఎగ్జాక్ట్లీ ఏ పరిచయం ఎన్నుకోవాలి, పరిచయంలో మార్పులను చూడగలిగారు. గాడ్ బ్లెస్ యూ. కొత్త సంగతులు తెలుసుకుంటా, దాంట్లో భాగమే. ఇంకా ఆత్మీయ ఎదుగుదల, ఫలభరితమ జీవితం. ఎస్, అబ్సల్యూట్లీ. అమ్మ మీరు చెప్పట్లా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ఉపమానం యొక్క అర్థాన్ని మీరు గ్రహించారు కదా. ఈ గ్రహించడం వల్ల గ్రహింపని వారికి, గ్రహించిన వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి, మీరు సాధించింది ఏంటి? అలాంటప్పుడు ఒకళ్ళు ఏ ఉపయోగం లేదు కదా, సమానమైనటువంటి ఫలాలే ఉంటే కనుక. మనము మిగతా వారితో సమానంగా ఉంటే గ్రహించినా కూడా ఏం ఫలం పొందుకోకపోతే ఏం లాభం దానివల్ల? ఈ ఉపమానం యొక్క భావం తెలియడం వల్ల ఏం చేయాలి? ఏ కాలంలో జీవించుచున్నామని తెలియపరచబడుతుందంటారా? అబ్సల్యూట్లీ. ఈరోజు అందరూ ఎంటర్టైన్మెంట్లో జీవిస్తున్నారు. లవదీక సంకాలమే అన్డౌటెడ్లీ. వెదర్ మన హృదయం ఈ కాలానికి సంబంధించిన కాకపోయినా, బట్ ద వరల్డ్ ఈరోజు మాత్రం అందరూ లవదీకేలోనే. తర్వాత ప్రత్యక్షతలో ఎదుగుట. ఓకే, అరే క్రియలను బట్టి మనం తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్. చాలా బాగా చెప్పినారు. ఎస్, వాళ్ళ ఫలం ఉత్పత్తి అవుతున్నటువంటి చోట, వాళ్ళ క్రియలు ఉత్పత్తి అవుతున్న చోట వారు ఏ నేలై ఉన్నారు, ఆ పరిచయం ఏ నేలై ఉన్నదన్న విషయాన్ని చూడగలగడానికి. అబ్సల్యూట్లీ రైట్. ఇంకా మీరు చెప్పలేకపోతున్నారంటే మీకు ఈ భావం అర్థం కాలేదు. అయ్యా మీకు గుర్తుందా నేను దీన్ని చాలా విస్తృతంగా చెప్పాను విషయాన్ని? 4 నేలలు, 4 రకాల వర్గాలు, 4 రకాల భూములు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందని కూడా చెప్పాను. ఏమని? నీతిమంతులుగా ఉండనివ్వండి. చూడండి 22వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. ప్రకటన గ్రంథం 22:11. బహుశా పొరపాటు కాకపోతే చూడండి. కొంచెం త్వరగా తీయండి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. 1, 2, 3, 4. ఇవి ఒకదానిలో ఒకటి మారుతాడా? యూ కాంట్ చేంజ్ ఎనీబడి. ఎవ్రీబడి ఈజ్ ప్రిడెస్టినేటెడ్. ఆల్ ఆర్ గివెన్ విత్ సమ్ వర్చ్యూస్ ఫ్రమ్ ద గాడ్. నన్ యూ క్యాన్ చేంజ్. నిన్ను నువ్వే మార్చుకుని పక్కనే మారుస్తావు నువ్వు. ఎవరినైనా మార్చగలేదు దేవుడి వాక్యం, ఆత్మ మాత్రమే. మనుషుల్ని మార్చలేరు, కానీ దేవుడి ఆత్మయు, దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క శక్తి మాత్రమే మనుషులు మార్చగలుగుతుంది. ఇప్పుడు ఈ వాక్యముల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే ఇక తీర్పు వచ్చేసింది, కొలమానాల కాలం అయిపోయింది, ముద్రణ సమయం ముగిసిపోయింది, ముద్రణ సమయము ముగిసిపోయింది అన్న గడియలు రాగానే ఇక మార్పులేమి ఉండవు. కానీ నీతిమంతుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, అన్యాయస్తుడుగా ఉండాలి, అపవిత్రుడుగా ఉండాలి. ఇప్పుడు జంపింగ్లు, షిఫ్ట్లు కుదరవి. ఇక టైం దగ్గరికి వచ్చేస్తూ ఉంది. కరెక్టేనా? ఇప్పుడు ఇంతకీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాయి. పరిశుద్ధాత్మ ముద్ర ఎప్పుడు వస్తాయి చెప్పండి? పోనీ మృగ ముద్ర ఎప్పుడు వస్తుంది చెప్పండి? వర్తమానాన్ని తోచేసినప్పుడు వస్తుంది. సరే, ఒక ప్రశ్న అడుగుతుంది చూడండి. 7 సంఘకాలాలు ఉన్నాయి. ఈ 7 సంఘకాలంలో ఎప్పుడెప్పుడు మృగం మీకు ముద్ర వస్తుంది చెప్పండి? ఫస్ట్లో వచ్చి లాస్ట్లో వస్తుందా? లేదా అందరు కలిపి లాస్ట్లో ఒక చోట తిరుపు తీర్చే దగ్గర వస్తుందా? లేదా ముందుగానే ఎన్నిక సమయంలో వచ్చేస్తుందా? ముందుగా ఎన్నికలు వచ్చేస్తుంది. 1,
ఓ గాడ్ బ్లెస్ యూ. కాలంలో స్టార్టింగ్లో మళ్ళీ ఎండింగ్లో మధ్యలోనే ప్రతి సంఘకాలం అన్నారు కదా, బాగుంది ఇది. మరి ప్రతి సంఘకాలానికి ప్రారంభంలోనా, మధ్యలోనా, చివరిలోనా? ఏ మధ్యలో? ఎందుకంటే ఓవర్ ల్యాపింగ్ ఉందని చెప్పి మధ్యలో పెట్టారా? కాలానికి ఓవర్ ల్యాపింగ్ ఉంటుందిగా. కొంచెం బాగా మా స్మార్ట్ అయిపోతున్నారు మీరు బాగా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అయితే మధ్యలో వస్తుందా? అయితే మొత్తానికి ముద్రించబడే కాలాలన్నీ 7. దేవుడి ముద్రను కానీ మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి గల ప్రత్యేకమైన షరతులు ఉంటాయి. ఏంటది? అరే సరే, ఇప్పుడు మృగం యొక్క ముద్ర జరుగుతుందా? ఎక్కడ? ఎవరి మీద? సంఘస్థుల మీద, అంటే సంఘశాఖల వారి మీద? ఎవరిపైన జరుగుతున్నట్లు? ఇవన్నీ థియరిటికల్గా మాట్లాడి బాగా అదైపోయామే మనం. చాలా పండిపోయినాం థియరిటికల్గా. ప్రాక్టికల్గా ఎప్పుడు జరుగుతాయి అంటుంటే మాత్రం అందరికీ 7వ ముద్ర వచ్చేస్తుంది. ఈ శబ్దం చేశాను, అంతేనా కదా? ఇప్పుడు మృగం యొక్క ముద్ర ఎప్పుడు లభిస్తుంది, దేవుని యొక్క ముద్ర ఎప్పుడు లభిస్తుంది అనేది దేవుడి యొక్క ప్రవక్త మాట చెప్తాడు. ఈజ్ యువర్ లైఫ్ వర్తీ ఆఫ్ గాస్పెల్ అనే వర్తమానాలు అనుకుంటా పొరపాటు కాకపోతే. చూడండి, ఈజ్ యువర్ లైఫ్ వర్తీ ఆఫ్ ది గాస్పెల్. మా 63-0630E. దేవుడు ఒక ప్రవక్త ఒక అద్భుతమైనటువంటి తాళం చెవినప్పు చెప్తూ ఉంటాడు. అక్కడ చూడండి అని అంటాడు, 63-0630E. చూసారా? 62వ పేరు. ఇప్పుడు ఎవరో కొంతమంది అన్నారు, ఓ అదే మృగం యొక్క ముద్రగా ఉండబోతా ఉంది, ఇది ఏదో ఒక రోజు రాబోతుంది అన్నారు. వింటున్నారా? మృగం యొక్క ముద్ర రాబోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు ముందుగానే వచ్చి వస్తారని, కొంతమంది క్రియల్లో చేస్తూ ఉండగా వస్తారని, కొంతమందికి మొత్తం అంతా కాలం గడిచిన తర్వాత, ఏది 7 సంఘకాలాలు గడిచిన తర్వాత అయినా సరే, లేదా ఆయా ఇండివిజువల్గా ఉండేటువంటి సంఘకాలాలు ముగిసిన తర్వాత అయినా సరే చివరిలో మృగం యొక్క ముద్ర రాబోతుందని నమ్ముతా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కలా చెప్తా ఉంటే దేవుడు ప్రవక్త మాట చెప్తాడు. చూడండి అక్కడ ఆయన అంటాడు, ఇప్పుడు నన్ను మీకు చెప్పనివ్వండి. ఓ ఏందది? 63లో చెప్తున్న మాట. మృగం యొక్క ముద్ర వచ్చేసింది. ఒకసారి మృగం యొక్క ముద్రను పొందుకున్నాక మళ్ళీ పోద్దా? దేవుడు ప్రవక్త ఎలగలడా ముద్రను గురించి మాట్లాడుతున్నప్పుడు, పాత నిబంధనలో ఒక పనివాడు, ఒక బానిస ఉన్నప్పుడు అతడికి విడుదల స్వతంత్రత వచ్చేటువంటి ఒక సంవత్సరం రాగానే అతడికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ యజమానిని వదిలి వెళ్ళిపోవడానికైనా సరే, లేదా అక్కడే ఉండి చెవుకి కదురు వేయించుకోవడానికైనా సరే. అతడు కనుక ఒకసారి యాజకుడి దగ్గర తీసుకెళ్ళి, కరెక్టేనా, ఒకసారి చెవు కనుక కదురు వేయగానే ఏమైపోతాడు? పర్మనెంట్గా శాశ్వతమైన పనివాడిగా నన్ను ఒప్పుకోవాల్సిందే. ఇండివిజువాలిటీ లేదు, ఇక స్వతంత్రత లేదు, తనకు నచ్చినట్టు తను జీవించడానికి కుదరదు కదా. అలాగే మృగం యొక్క ముద్ర కూడా అలాగే పనిచేస్తుంది అంటాడు. బట్ ఒక్కసారి మృగం యొక్క ముద్ర రాగానే మళ్ళీ దేవుడి ముద్ర వైపు తిప్పబడడం అనేది జరగదు. ఏ ముద్ర అయినా సరే, ముద్ర అంటే దాని అర్థం ఏంటి? ముగించబడిన కార్యము. ముద్ర అంటేనే ద ఫినిష్డ్ వర్క్ అంతే. దేవుడి ముద్ర అంటే ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్, కరెక్టేనా? మృగం యొక్క ముద్ర అంటే ఫినిష్డ్ వర్క్ ఆఫ్ డెవిల్, అంతేనా? డెవిల్ అతనిలో తన కార్యాన్ని పరిపూర్ణము చేసి దేవుడి యొక్క రాజ్యాన్ని తప్పించుటలో ఆ వ్యక్తి పైన తన పరిపూర్ణమైనటువంటి తన ప్రణాళికలు నెరవేర్పు జరిగిచ్చేశాడు. అప్పుడు దాని చివరిలో ముగింపులో లభించేదే మృగం యొక్క ముద్ర. ఒకసారి ఈ ముద్ర రాగానే ఇటు రారు, ఈ ముద్ర పొందుకుని అటు వెళ్ళిపోలేరు కదా. ఏదైనా శాశ్వతంగానే చూపించబడేది. ఇప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, as the Holy Ghost began to fall. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుచున్నటువంటి కాలము వెంటనే, వెంటనే ఆయన అంటాడు, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ బిగన్ టు టేక్ ప్లేస్. మీకు ఉదాహరణ చెప్తా చూడండి. అందరూ ప్రార్థన చేసి ఏమడుగుతారు? ప్రభువా మా పైన పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి అని అడుగుతారు. వేసాను ప్రతి సంఘంలో కామన్ అయ్యేది. నిజంగానే సంగతులు గ్రహించిన కొరకైనటువంటి ఆ పోషన్లో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనుగ్రహించబడుతున్నటువంటి ఆ కాలంలో
వెదర్ ఎప్పుడైనా సరే అనుగ్రహించబడుతున్నప్పుడు ద వన్ హూ ఈజ్ ఏబుల్ టు రిసీవ్, దాన్ని పొందుకోగలగడానికి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, ఆహ్వానించి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కాకుండా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మృగం యొక్క ముద్రకు ఒక అడుగు దగ్గరికి వేశారు. నా మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మలో పోర్షన్స్ ఉంటాయి. ఎసారో తలాంతు మాదిరిగా వంతులు అంటే సరైన పదమేంటి? పోర్షన్స్కి భాగాలు, పరిమాణాలు కొంచెం కాంప్లికేటెడ్గా అర్థం కాకుండా మళ్ళీ కనిపిస్తుంది. భాగాలు అనుకుందాం. పరిశుద్ధాత్మలో భాగాలు ఇవ్వబడుతూ ఉంది. మీరు అడుగుతున్నారు, తండ్రి అడిగింది వెంటనే ఇచ్చేస్తాడు కదా. ఆయన చేపను అడిగితే రాత్రి ఇచ్చేవాడు కాదు కదా. పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మనే ఇస్తాడు ఆయన. బట్ ద మూమెంట్ యూ ఆస్క్, అడగగానే దేవుడు నీకు దయచేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు కలిసి పరిశుద్ధాత్మను అడుగుతూ ఉన్నారు. సరే, దేవుడు అడిగిన దాన్ని బట్టి చూసి సంతోషపడి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆయన అనుగ్రహించేశాడు. ఆ సమయంలో ఇద్దరు నిద్రపోతున్న సమయంలో మీ అందరికీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. బట్ ద వన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్, నాట్ ఓన్లీ దాట్, అంటే తీసుకోలేకపోయిన వారు మాత్రమే కాదు, తీసుకున్నట్టుకు తృణీకరించిన వారి సైతం కూడా అంచెలంచెలుగా మెల్లగా మృగం యొక్క ముద్ర వైపు ఒక్కొక్క అడుగులు వేస్తూ వస్తున్నారు. కరెక్టేనా? మృగం యొక్క ముద్రైనా దేవుడు ముద్రైనా ఆకస్మికంగా రాదు అయ్యా. మృగం యొక్క ముద్రైనా దేవుడు ముద్రైనా ఆకస్మికంగా సడన్గా ఒక వన్ ఈవెంట్ బేస్ మీద రాదు. అది ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ని బేస్ చేసుకొని వస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, పరిపూర్ణ స్వరూప్యం ఉందా? దీనిలో విశ్వాసం నుంచి స్టార్ట్ చేసావు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కావు. ఈ 4 మెట్లు ఎక్కాక 5వ మెట్టు ఎక్కతలే. నువ్వు ఇక 5వ మెట్టు కుదురుతలే. సహనం లేదు. ప్రతి చిన్న విషయానికి అసహనంతో కూడుకున్న ప్రవర్తనతో ముందుకు సాగిపోతూ ఉన్నావు. ఎన్ని మార్లు వాక్యంతో శుద్ధీకరణ చేసినప్పుడు కడగలేకపోతూ ఉండవు. ఇప్పుడు ఈ మెట్టు దగ్గర ఆగిపోయిన నీకు ముద్రతో లభిస్తుందా? ముద్ర ఎప్పుడు లభిస్తుంది అయ్యా? పరిపూర్ణంగా ఈ పరిపూర్ణమైన స్వరూపంలోకి వచ్చిన వ్యక్తికి మాత్రమే ముద్ర లభించాలా. ఇదే దేవుడి యొక్క ఫినిష్డ్ వర్క్ కదా. సంపూర్తి చేయబడిన కార్యం అంటేనే తలరాయి పెడితేనే సంపూర్తి. అన్లెస్ తలరాయి నీ పైన పెట్టబడినంత మట్టు వరకు నువ్వు సంపూర్ణంగా చేయబడినటువంటి సృష్టిగా నువ్వు లేవు. ఎంత వర్కౌట్ చేసి ఎంత బాగా నేను చక్కగా అలంకరింపజేసినా కూడా పైన తలరాయి పెడితేనే నీ నిర్మాణం సంపూర్తి చేయబడ్డప్పుడు ఇది పెట్టబడగానే పరిశుద్ధాత్మ ముద్ర లభించి నౌ ఇట్స్ ఎ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్ అయిపోతుంది. కరెక్టేనా? ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి ఒకసారి. మృగం యొక్క ముద్ర వైపుగా ఎత్తబాటు గడియ వచ్చేలోగా కానీ, నీ వ్యక్తిగతంగా నీకు నియమించినటువంటి కాల ఆయుష్ ముగిసి నువ్వు చనిపోయేలోగా కానీ దేవుడు నీకు అంచెలంచెల మళ్ళీ అవకాశాలు ఇస్తూనే ఉంటున్నాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? దీంట్లో కూడా మృగం యొక్క ముద్ర కూడా వెంటనే రాలే. ఎప్పుడు వస్తుంది? నీకు ఇవ్వబడినటువంటి కాల పరిమితిలోగా నువ్వు పరిపూర్ణతను పొందలేదా? మృగం యొక్క ముద్రే. కరెక్టేనా? ఎత్తబాటు గడియలోగా కూడా నువ్వు పరిపూర్ణతను పొందలేదా? మృగం యొక్క ముద్రే. 2. మూడోది ఎప్పుడు వస్తుంది? వాలంటరీ రిజెక్షన్. కావాలనే నువ్వు ఈ కాల గడియ వర్తమానాన్ని తృణీకరించినప్పుడు మృగం యొక్క ముద్ర వస్తుంది. కరెక్టేనా అయ్యా? థియరిటికల్ చూడకండి, ప్రాక్టికల్ లాంగ్వేజ్లోకి రండి. ఒక వ్యక్తి పైన మృగం యొక్క ముద్ర వచ్చేటువంటి విధానం అలాగే. నేను వాలంటరీగా ఈ కాల గడియ వర్తమానాన్ని తృణీకరించి నా చెవుకు కదురు వేసుకున్నటువంటి పనివాడి వలె నేను ముందుకు సాగినప్పుడు నాకు మృగం యొక్క ముద్ర లభిస్తుంది. 2, నాకు ఇవ్వబడిన మరణంలోగా నేను పరిపూర్ణతను చేరకుండా అట్లీస్ట్ ఈ వరకన్నా రావాలా. ఎందుకంటే బుద్ధి లేని కన్యకలు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతారు. ఎక్కడి వరకు వచ్చి అమ్మా ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతారయ్యా? ఈ మధ్యలో ఏంటది? పరిశుద్ధాత్మ ఇసారో అది వారికి ఎత్తబడుతున్నటువంటి వారికి మధ్యలో ఉన్నటువంటి లోపం అదే. వారిలో తైలం తక్కువగా వీరిలో తైలము ఎక్కువగా ఉండగల కారణం అది. సహోదర ప్రేమ వరకు వచ్చి నిలిచిపోతారు. కానీ అంతకంటే కిందికి ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నావో నువ్వు చనిపోయేలోగా కానీ ఎత్తబాటు గడియలోగా కానీ అసంపూర్ణమైన ప్రతి నిర్మాణము కూడా మృగం యొక్క ముద్రకే దారి తీయాల. ఎసారో ఒక వెంట్రుక వాసం అంతా ఒక చిన్న అవకాశం మాత్రము వధువుకి సాయం చేసిన వారికి లభిస్తుంది. ఎసారో వధువుకి సాయం చేసిన వారికి ఒక వెంట్రుక వాసం అంత అవకాశము అది చాలా తక్కువే. కరెక్టేనా? ఎక్కువ ఉంటుందేమో దానిలో నేను కూడా ఉంటాను అనుకునేరు.
ఉండాలనుకుంటే దేంట్లో ఉండాలా? వధువు యొక్క గుంపులో ఉండాలని కోరిక కలిగి ఉండండి. ఈ సహాయం చేసే బ్యాచ్ వద్దు మనకి. ఎస్ఆర్నో అవన్నీ సప్లిమెంటరీ బ్యాచ్లు, ఇంప్రూవ్మెంట్ రాసుకునే బ్యాచ్లు అవన్నీ కూడా. ఏదున్నా కూడా ఫస్ట్ షాటే మంచి షాట్. ఎస్ఆర్నో అయితే అలాగున మృగం యొక్క ముద్ర కూడా కుమ్మరించబడుతున్నటువంటి ఆ యొక్క ముద్ర వేయబడుతున్న కాలాన్ని బట్టి చెప్తున్నప్పుడు వెన్ ఎవర్ హోలీ గోస్ట్ ఫాలింగ్, పరిశుద్ధాత్ముడు దిగివచ్చుచున్న ప్రతి సందర్భంలో కూడా మృగం యొక్క ముద్ర కూడా దగ్గరే ఉంటుంది. మృగం యొక్క ముద్ర దగ్గరే ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మొదలు పెడితే మృగం యొక్క ముద్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎవరి దగ్గర నుంచి? కయీను దగ్గర నుంచి ముద్ర ప్రారంభమైంది అంటారా? మరి అక్కడ పరిశుద్ధాత్మ ఎప్పుడు కుమ్మరించబడింది చెప్పండి. మరి ఈ రెండు పక్క పక్కనే ఉండాలి. మీరు మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి నాకు రుజువు చూపించాలా? మృగం యొక్క ముద్ర అంటే ఏంటిది? కుమ్మరించబడుతున్నటువంటి ఆ కాల గడియ వర్తమానం యొక్క అభిషేకమును తృణీకరించుట. ఎస్ ఆర్ నో? ఈ ముద్ర అన్ని కాలాల్లో ఒకేలా లేదు. ఈ ముద్రలో స్టేజెస్ ఉన్నాయి. ఈ ముద్రలో సివియారిటీ, ఇంటెన్సిటీలు ఉన్నాయి. ఇది మళ్ళీ ప్రోగ్రెసివ్లోనే ముందుకు సాగుతుంటుంది ఈ ముద్ర. కయ్యను కాలంలో ఉన్న ముద్ర వేరు. ఎస్ ఆర్ నో? తర్వాత ఇదే ముద్ర యొక్క కొనసాగింపుగా మీరు ముందుకు వస్తే, ఏది మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడదాం కాసేపు. ఎందుకంటే మళ్ళీ అటు కనిపించి చెప్పి దేవుడి ముద్ర వైపు జంప్ అవ్వకండి. కయ్యన తర్వాత మళ్ళీ ఆ ముద్రను పొందుకుంది ఎవరు? ఏశావు. దెన్ అది పాట ఉంటుంది కదా, ఎవరిలో ఉంటుందయ్యా? చర్చకొచ్చినట్లేదు కదా, చెస్ ఆడుతున్నట్టుంది కదా. ఇట్లనే ఉండాలా. ఇంతకాలం బోధలు ఇని 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 ఆ బ్రెయిన్లు అన్నట్లు అయిపోయినాయి. దాన్ని మొత్తం షేక్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు బ్రెయిన్స్ని. ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడెక్కడైతే సర్పసంతానం యొక్క జాడలు కనబడుతూ ఉన్నాయో అక్కడక్కడ మృగం యొక్క ముద్ర కనబడుతూనే ఉంటుంది. కరెక్టేనా? బాగా చెప్పారు. ఇప్పుడు సర్పసంతానం ఎక్కడ చెప్పండి. కయ్యను తెలుసు, కయ్యను తర్వాత చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హాము, నిమ్రోదు, వినబల్, ఏషావు, ఓకే, బిలాము, ఆహాబు, తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, ఓకే, యూదా, ఇస్కరియోతు యూదా. సరే, ఇక యేసు ప్రభు యొక్క జన్మ దాకా, శిలువ మరణం దాకా ఆగిపోదాం. ఇప్పుడు దీనికంటే ముందు ముద్రలు ఎక్కడెక్కడ కనబడ్డాయి చెప్పండి మీకు. దీనికంటే ముందున్నటువంటి మృగం యొక్క ముద్ర ఎక్కడెక్కడ కనబడింది? ఒకరి దగ్గర కనబడుతూ ఉంటుంది. ఎవరిపైన? కయ్యను పైన మాత్రం మీకు ప్రస్తావించబడినటువంటి ముద్ర వేయబడిన ఒక చోట కనబడుతూ ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీ ప్లేస్. కాకపోతే అదే అభిషేకాన్ని మాత్రము, అదే ఆత్మ నడిపింపులో మాత్రం చాలా వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ప్రవక్త అదే చెప్పినారు. ఇదే వర్తమానం మీరు ఇంటికి వెళ్ళక మళ్ళీ చదువుకోండి. ఏది? సువార్తకు మీ యొక్క జీవితము తగినట్టుగా ఉంది. అదేనా? నా తర్జమా పొరపడవచ్చు. తగినట్టుగా ఉందా అనే వర్తమానం చూస్తే ఆయన అదే అంటాడు. ద హోలీ గోస్ట్ ఈస్ బిగిన్ టు ఫాల్. యోవేలు ప్రవచనం ప్రకారంగా పెంతెకోస్తు దినానాడే జరిగింది. హలో, అంతకంటే ముందు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందా? ఎక్కడ కుమ్మరించబడింది చెప్పండి? ఆయన పెంతెకోస్తు పండగ దినానికి ముందు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన సందర్భాలు చెప్పండి. లేదు. కొత్త నిబంధన దానికంటే మునుపు విస్తృతమైనటువంటి లేఖనం యొక్క ప్రవచన నెరవేర్పుగా ప్రజలపైన కుమ్మరించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకపు కుమ్మరింపు ఎక్కడ కనబడదు. ఎక్కడైతే కుమ్మరింపు లభిస్తుందో అక్కడే ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ బిగన్ టు టేక్ ప్లేస్. కరెక్టేనా? అక్కడి నుంచి మృగం యొక్క ముద్ర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పెద్దకోస్తు నాడు పరిశుద్ధాత్మ గురించి కుమ్మరించబడింది, మృగం యొక్క ముద్ర స్టార్ట్ అయిపోయింది. దాన్ని బట్టి అంటాడు, ఎస్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. ఇదివరకు వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్ఫురణకాలానికి వచ్చేసినాము. ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందా? సరే, ఇదే మీకు అర్థం కాదు. లవోదికీయులకు ఇక్కడ ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందా?
పెంతెకోస్తు. ఓహో, మీరు డైరెక్ట్ ఓన్లీ పెంతెకోస్తు సంఘానికి వెళ్ళిపోయినారు. ఏది పరిశుద్ధాత్మ జల్లుల దగ్గరికి వచ్చారు. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఇది అజూసా స్ట్రీట్లో విలియం సిమోస్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక పెంతెకోస్తు సంఘం యొక్క ఉద్భవం, ఎస్ ఆర్ నో, ప్రారంభమైనటువంటి కాల పరిస్థితి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ కుమ్మరించబడింది అంటున్నారు. అంటే అది కాకుండా ఇక్కడ కుమ్మరించబడలేదా? ఎగ్జాక్ట్లీ. ప్రతి సంఘ కాలాల్లో ఆయా కాలాల్లో కుమ్మరింపబడుతున్నటువంటి ఆ కాల గడియ వర్తమానమే ఆ కాలానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ. ఎస్ ఆర్ నో? దాన్ని తృణీకరించిన వారే మృగం యొక్క ముద్రను పొందుకుంటున్నారు. ఆ మృగం యొక్క ముద్రను పొందుకున్న వారి పైననే ఈ దూతనే మళ్ళీ తిరిగి వాళ్ళ పైన ఏం వస్తారు? తెగులు పోయారు. ఎస్ ఆర్ నో? బ్రతికుండగా తాత్కాలికమైనవి, ఆయా కాలాల్లో ఉంటుండగా శాశ్వతమైనవి, రెండు రకాల తెగులను వీళ్ళే కుమ్మరించాల్సింది. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? కాకపోతే అసలు విషయం ఏంటంటే అంటే ఆ కాలంలో కుమ్మరించబడుతున్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ అయి ఉన్నప్పుడు ఇప్పుడు లవోదికే కాలంలో ఎలా కుమ్మరించబడుతుంది? పెంతెకోస్తు నాడు కుమ్మరించబడినట్టుగానే, లేకపోతే విలియం సిమోస్ గారి కాలంలో ఆ యొక్క అజూసా స్ట్రీట్లో కుమ్మరించబడినట్టుగానే, మరి ఏదైనా ప్రత్యేక వ్యత్యాసం కుమ్మరించబడుద్దా? ఎక్కువ భాగం మాత్రమే కాదు, డబల్ పోషన్లో కుమ్మరించబడుద్ది. ఎందుకని? ఇప్పుడు 2 వర్షాలు ఒకేసారి కుమ్మరించబడి పడాల. ఎస్ ఆర్ నో? తొలకరి వర్షము, కడవరి వర్షము, ఈ 2 వర్షాలు దేనికి సదృశ్యమే వర్షాలు? అబ్సల్యూట్లీ వాక్యానికి, పరిశుద్ధాత్మకి, ఆ కాల గడియానికి ఇవ్వబడినటువంటి వర్తమానానికి. ద ఫైనల్ పోర్షన్, నాట్ ఫైనల్ పోర్షన్, చెప్పాలంటే ఎంటైర్ పోర్షన్ కదా. ది ఎంటైర్ పోర్షన్ పరిపూర్ణమైనటువంటి స్థాయిలో కుమ్మరించబడుతున్నటువంటి ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతున్నాడా? ఈ కుమ్మరించబడు ఎంత ఎక్కువగా జరుగుద్దో మృగం యొక్క ముద్ర అంత వేగంగాను అంత పదిలంగా గట్టిగా జరుగుతూ వస్తూ ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటా? ఇప్పుడు చెప్పండి అయ్యా, ప్రాక్టికల్గా ఒక మాట చెప్పండి నాకు. మృగం యొక్క ముద్ర ఎవరికి వస్తుంది? ఇప్పుడు జనరిక్ సమాధానం వద్దు, కొంత స్పెసిఫిక్గా ప్రాక్టికల్ సమాధానం చెప్పండి నాకు. మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థం కావాలా. వర్తమానం త్రోసి వేస్ట్ వారికి బహుశా ఈరోజు తోసేసి రేపు 2-3 నెలలకు అంగీకరిస్తాడు కావచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త వ్యక్తి, నేను వర్తమానం చెప్పాను, బహుశా ఈరోజు అంగీకరించలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాస్టర్ ఇంకో వ్యక్తి వచ్చి చెప్తుంటే అంగీకరించవచ్చేమో. మేబీ అప్పుడే ముద్రేసేస్తామా? క్లోజ్ చేద్దాం ఒకసారికి. నేను చెప్పినా వినలేదు కాబట్టి ప్రభువా ఈ సమరయ ప్రాంతం పైన నువ్వు అనుమతించు, వీళ్ళందరిపై అగ్ని కుమ్మరించినట్లుగా అని మనం కూడా శిష్యుల మాదిరి అడుగుదామా? ఎవరికి ముద్ర లభిస్తుంది? చట్టం తన పని తను చేసుకుని పోతుంది అంటారు. అదే కదా ప్రాసెస్ ప్రకారంగా చట్టం తన పని తను చేసుకుని పోతుంది అన్నట్టు, దేవుడి లేఖనాలు వాటిపడి మాకు చేసుకుని పోతుంది అని చెప్పినట్టుగా ఉంది. అఫ్కోర్స్ అది కూడా కొంత మట్టుకు సరైందే. బట్ మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమవునట్లుగా ఇంకొంత స్పెసిఫిక్గా మాట్లాడండి. మృగం యొక్క ముద్ర, గాడ్ బ్లెస్ యూ. ఎస్, అన్డౌటెడ్లీ అది వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అది నువ్వు వర్తమాని గురించి చేర్చుకోకుండా వర్తమానాన్ని చేర్చుకున్నా అని చెప్పడం ఎప్పుడు అబద్ధమే, అసత్యమే. ద వన్ హూ రిజెక్ట్స్ ద మెసెంజర్ ఈజ్ ఆల్సో రిజెక్టింగ్ ద మెసేజ్. ఎస్, కరెక్టేనా? అఫ్ కోర్స్ కరెక్ట్. తర్వాత ఎవరో రిజెక్ట్ చేస్తారు. సరే, ప్రవక్త రిజెక్ట్ చేసేటువంటి క్రమాలు చెప్పండి, దానిలో కూడా స్టేజెస్ ఉన్నాయి మళ్ళీ. సరే, ఇప్పుడు ఉదాహరణకి కన్యకల విషయంలో నేను ఏం పెద్దగా ఆజ్ఞ పొందుకోలేదు, కానీ పౌలు గారు చెప్పే మాట పొందుకోలేదు, కానీ నా సలహా అయితే ఇది బేటా, ఒంటరిగా ఉండవా, ఒంటరిగా ఉండిపో, పెళ్ళైన వాడవా, భద్రుడు అయ్యావా, భద్రుడు ఉండిపో అన్నాడు పౌలు గారు చెప్పిన మాట. నేను ఆ మాటకి నేను డిఫై చేస్తూ ఉండా. నేను అందరూ పెళ్లి చేసుకోవాలని చెప్తున్నా. నేను అందరికి ఏం చెప్తున్నా అంటే ఎవ్రీబడి షుడ్ గెట్ మ్యారీడ్ అని చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను పౌలు గారిని వ్యతిరేకించినట్ట కాదా? మరి ఆయన చెప్పిందని తప్పంటున్నా కదా, నేను చేయొద్దంటున్నాగా. కదా అదే ఓకే, ఆప్షనల్గా చెప్పారు కాబట్టి చెప్తున్నారు. ఓకే, అఫ్కోర్స్ అది కూడా కరెక్టే. ఇంకొక ఉదాహరణ ఇస్తారు చూడండి మీకు. సరే, ఆయన చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ ఆయన పెళ్లి చేసుకోలే. ఆయన తన జీవితంలో ఏది చేశాడో వర్తమానీకుని వెంబడించే వర్తమాన ప్రజల మాదిరిగా నాకు ముందుగా నడిచినటువంటి మాదిరి మొదటి పన
ఆయా కాలగడి వర్తమాన్ని కూడా ఆయా కాలంలో మొదటి పన ఆయన ఏది చేశాడో నేను అది చేయలే. ఇప్పుడు నేను ప్రవక్తను అంటే ఆ కాలగడి వర్తమాన్ని కూడా మన పౌలు గారిని తృణీకరించినట్టేనా కదా? అబ్సల్యూట్లీ. ఓకే, సరే ఇంకొంచెం స్పెసిఫిక్గా మాట్లాడతా. ప్రవక్త గారు కొన్ని చోట్ల 31st నాడు మీటింగ్లు పెట్టారు, కొంతమంది పెడతలే. ఇప్పుడు తృణీకరించినట్లే కాదా? ప్రవక్త చేశాడుగా. యు ఆర్ డిఫైన్ ద ప్రాఫిట్ కదా? సరే ఓకే. ఒక ఆయన అన్నాడు, ఇట్లాగే పూర్వము సంఘంలో జరుగుతున్న ఒక వీనింగ్ సెరమనీ. వీనింగ్ తెలుసుగా? వీనింగ్ అంటే పాలు విడిచి కొంత బలమైనటువంటి ఘన పదార్థంలో ఎప్పుడు ముందుకు అడుగులేడు. దాని వైపు అడుగులు వేస్తాడు. ఒక ఎన్టీ పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రవక్త ఎక్కడన్నా చేశాడా అని అడిగాడు. చేయలేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రవక్త చేయందని మీరు చేస్తారంటే మీరు ప్రవక్తను తృణీకరించినట్టే కదా అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేసినట్టు? బైబిల్లో ఎక్కడుందని అన్నారు. అబ్రాహం గారు చేసి చూపించాము. సరే, అబ్రాహం చేసింది సరే, ప్రవక్త చేశాడా? ఇప్పుడు ప్రవక్తను ధృవీకరించినట్టేనా? ఇప్పుడు చెప్పండి, ప్రవక్తను ఎప్పుడు ధృవీకరించినట్టు? వాక్యంలో లేదని చేసినప్పుడు. ఇంకొంత స్పెసిఫిక్గా మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇంకొంచెం వివరంగా. ఎందుకంటే తెలియకుండానే ఈ రోజున మృగం యొక్క ముద్రను పొందుకునే వాళ్ళ సంఖ్య చాలా పెద్దదైపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే వారిపైకి మృగం యొక్క ముద్ర ఇప్పటికీ వచ్చేసిందన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు ఉపమానం మాట్లాడాం మనం. ఈ ఉపమానము నాకు అర్థమైంది, మీకు చెప్పాను, మీకు అర్థమైంది, మీరు చేయలే. ఇప్పుడు ఏ ముద్ర వస్తుంది మీకు? దేవుడి ముద్ర వస్తుందా? ద మోర్ ద రెవల్యూషన్, ద హయ్యర్ ద పనిష్మెంట్ ఇఫ్ యూ రిజెక్ట్ ఇట్. కరెక్టేనా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఉపమానాల యొక్క మర్మాలు ప్రత్యక్షత లభించిన వ్యక్తుల దగ్గరికి చెప్తున్నాను నేను. నీవు గ్రహించగలిగితేవా? గ్రహించిన తర్వాత కనుక నువ్వు దీన్ని తృణీకరించినట్లయితే, ఇప్పుడు నేను శత్రు సైన్యంలోకి పంపించా, నీకు మెసేజ్ ఇచ్చా, నీకు అర్థమైంది, కానీ నువ్వు చేస్తలేవు. ఇప్పుడు నేను చంపే శత్రువు కాదు, నేనే చంపిస్తా. కరెక్టేనా? నేనే ఇంకొక టీమును పంపిస్తా. బాబు, మన స్పై సరిగ్గా పనిచేయట్లేడు, మన గూఢాచారికి ఎక్కడో కొద్దిగా అనారోగ్యం వచ్చింది, వీడు ఎక్కడో చూస్తుంటే ఎంతమంది యూనిఫార్మ్ రైడెడ్ ఉన్నాడు, లేపేమని చెప్పేస్తా. ఇప్పుడు నేను శత్రు సైన్యంగా చంపేది ఎవరు చంపాలా? మనమే చంపేయాలా, ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ కింగ్డమ్, మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి. దిస్ ఈజ్ హౌ దేవుడు అనేకులకు మృగం యొక్క ముద్రకు అప్పచెప్పడం గల కారణం కూడా అదే. కొంతమంది పొందుకునే శక్తి లేక పొందుకుంటున్నారు, బట్ ద మెజారిటీ ఎరిగినను సత్యములు గ్రహించినను కావాలని వాలంటరీ రిజెక్షన్లో పొందుకుంటున్నారు. ఇదే కావాలని స్వతంత్రత వచ్చిన దినాల్లో స్వతంత్రించబడకుండా చెవులకు కదురు వేయబడుతున్నటువంటి సందర్భాలు. కరెక్టేనా? ఇప్పుడు ఈ రోజున నేను ఒక ఉపమానం చెప్పాను, మీకు అర్థమైంది, నువ్వు గ్రహించిన కూడా నువ్వు దాన్ని బట్టి నువ్వు కోపప్ చేయలేవు, అంటే దాని ప్రకారంగా నువ్వు జీవించలేకపోయినావు, నీ క్రియలు అప్డేట్ కాలేకపోయాయి. దేని దగ్గర అయినట్లు? ఆబ్వియస్లీ ఏ వన్ స్టెప్ ఏ హెడ్ కదా. ఒక్కొక్క అడుగు మెల్ల ముందుకు దేని వైపు వేస్తున్నావు? మృగం యొక్క ముద్ర వైపు అడుగులు వేస్తున్నావు. ఈ విధంగానే చాలామంది తెలియకుండానే మృగం యొక్క ముద్రకు దగ్గరికి వెళ్ళి వేయించేసుకున్నారు కూడా. మృగం యొక్క ముద్ర ఎక్కడ పడుతుంది చెప్పండి? నేను అడిగే ఎక్కడ పడుతుంది? దేహంలో. ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ద బాడీ. మృగం యొక్క ముద్ర ఎక్కడ ఉంటుంది? ప్రాణంలో. లిటరల్గా రాయబడిన వాక్యం ప్రకారంగా చూస్తున్నాను నేను. రాయబడిన వాక్యం ప్రస్తావన ఎక్కడ? నుదుటి మీద, చేయి మీద. అంతేనా? చేయి మీద. నుదుటి మీద అంటే ఫిక్స్. ఇట్లా స్విచ్ చేస్తే బలం వచ్చే సమాధానాలు ఉంటాయి కదా మీ దగ్గర. చెప్పండి. నుదుటి మీద అంటే అదే. సరే, వజ్రం లాంటి లలాటం అంటే? లలాటం అంటే ఇప్పుడు ఇదే కదా. ఎస్ సార్, నో లలాటం. దానికి వజ్రం ఎందుకు పోల్చాడు మరి? ప్రత్యక్షతే, దాన్ని వజ్రంతో ఎందుకు పోల్చాల్సి వస్తుంది? సరే, ఇంకోటి నెక్స్ట్ ఎక్కడ? చెయ్యి మీద. చెయ్యి మీద పడ్డాను దేని సాదృశ్యము? ఫిక్స్ అది. చెయ్యి మీద పడితే క్రియలకు సాదృశ్యం. అంటే ఒకవేళ ఒక వ్యక్తి కనుక మృగం యొక్క ముద్ర లభిస్తే కనుక అది ప్రత్యక్షత ఎల్లప్పుడూ తప్పే. ఆ ప్రత్యక్షత గుండా తను ఉత్పత్తి చేసేటువంటి క్రియలు కూడా ఎల్లప్పుడూ తప్పే. ఆబ్వియస్లీ ఆ వృక్షం మంచిది కాదు కాబట్టి దానిలో ఉత్పత్తి అవుతున్న ఫలాలు మీ కంటికి, మన కంటికి మంచిగా కనబడినా అది ఎలా వేళ చెడును కలిగించేటువంటి ఫలాలు మాత్రం ఉత్పత్తి చేసే వృక్షంగానే ఉంటుంది అది. ఎస్ ఆర్ నో? ఒకవేళ దేవుడు ముద్రను పొందుకున్నటువంటి వృక్షంలో నుంచి
మన కంటికి అయ్యా ఎన్నడూ వినబడని ప్రత్యక్షతలు వినబడినా, మనము ఊహించినటువంటి అది కానీ లేదా మనకు ఇబ్బందికరం కలగజేసేటువంటి ఫలాలు ఉత్పత్తి అయినా కూడా వృక్షం మంచిదే కాబట్టి ఫలాలు కూడా మంచివే. ఓ మంచి చెట్టు కాని ఫలాలు ఎప్పుడు ఫలించదు. యేసుప్రభు చెప్పిన మాట ఎస్ఆర్నో. అట్లాగే ఈ ఉపమానాల సంగతి కూడా అంతే. ద మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఎక్కువ ప్రత్యక్షత ఎక్కువ వస్తున్నా కొలది ఆ ప్రత్యక్షతలు వెంటనే మన కుడి హస్తం నందు వేయబడుతున్నటువంటి ముద్ర స్థాయికి తీసుకెళ్ళగలగాల. నేను విన్నాను, వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రత్యక్షతను క్రియల్లో పెట్టగలగాల. క్రియల్లో పెట్టకుండా కేవలం నుదుటి మీద మాత్రం ముద్రతో ముందుకు సాగితే నడవదు. దేవుని రాజ్యంలో ఉండడానికి, ఆ పరలోక రాజ్యంలో దానిలో మనం చేరడానికి అర్హులంగా లేం. మనం అక్కడ ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా నుదుటి మీద ముద్ర వేయబడుతున్నటువంటి దేవుడు ముద్ర కలిగిన ప్రజలు ఖచ్చితంగా తమ కుడి హస్తమునందు కూడా ముద్రతో ముందుకు సాగగలగాల. ఇదే ఈ యొక్క ఉపమాన మర్మాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు చేయదగినటువంటి కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. కొంచెం వేగవంతం సాగిపోతుంది. అందుకే అంటాడు, వెన్ ఎవర్ ద హోలీ గోస్ట్ ఇస్ ఫాలింగ్, పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్న ప్రతి సమయాల్లో కుమ్మరించబడుతున్న ఆ సమయానికి పక్కనే వెంటనే మృగం యొక్క ముద్ర కూడా అప్పుడప్పుడు వెంటనే చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఈవెంట్ బేస్ కావచ్చు, లేకపోతే సంఘకాలం యొక్క కాల పరిమితిని బట్టవచ్చు, ఒక వ్యక్తి మరణాంతరంలో కావచ్చు, ఎత్తబాటులో కావచ్చు, ఏ కాల పరిమితిలోనే సరే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎంత ఎక్కువగా జరుగుద్దో మృగం యొక్క ముద్ర కూడా అంత బలంగా సాధ్యమవుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. చలో మన రెండో ఉపమానం వైపు అడుగుదాం. అయ్యా కొంచెం అట్లా పక్కకు పోతే అడ్డైపోతుంది బండి. చదవండి 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తిదీవు కదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినామని అడిగి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వాటితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెంచుకోవడానికి ఇష్టమా అని అతన్ని అడిగి, అంతకతడు వద్దు, గురువులను పెంచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరిగించు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదురు, కోతకాలంలో గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటం కట్టలు కట్టి గోధుమలను నా పొట్టిలో చేర్చిపెట్టాలని కోతకాలంతో చెబుతున్నాను. చాలు. ఇప్పుడు ఈ వచనంలో కూడా మళ్ళీ విత్తనాలే కనబడతా ఉన్నాయి, ఈ ఉపమానంలో కూడా కదా. మొదటి ఉపమానంలో విత్తనం దేని సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. కానీ రెండవ ఉపమానంలో విత్తనము విశ్వాసికి సాదృశ్యము, మనుషులకు సాదృశ్యం. కరెక్టేనా? మంచి విత్తనాలు, గోధుమ విత్తనాలేమో దేవుడి యొక్క పిల్లలకి, గురువులేమో సాతానుగాడు విత్తుతున్నటువంటి ఎవరు వీళ్ళు? ఈ గురువులు ఎవరయ్యా? అపవాది పిల్లలు. కరెక్టేనా? ఈ అపవాది పిల్లలే ఈ కాలానికి కూడా ఉన్నటువంటి నెఫిలీలే. ఎస్ఆర్నో. నెఫిలీలు సాగుతూనే ఉన్నారు. ఏ విధముగా అయితే ఒక తప్పుడు వివాహం ద్వారా ఎలాగో దేవుడి యొక్క సంతానంలోనికి దుష్టుడి యొక్క సంతాన పిల్లలు ఎలాగో వచ్చి ఉన్నారో, అప్పుడు రెండు బీజాల యొక్క సంతానాలు కలిసి ఎలాగో ప్రయాణం చేస్తూ ఉన్నాయో వాటిని గురించి మాట్లాడితే ఉపమానం చెప్పినాడు ఆయన. ఇప్పుడు ఈ ఉపమానంలో ఏం చెప్తున్నాడు ఆయన? తన సంతానం మాత్రమే పెంపుదల చేసుకోవడానికి దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక గొప్ప పొలంలో దుష్టుడు రహస్యంగా వచ్చి దానిలో కొన్ని గురుగులు వేశాడు. ఈ గురుగులు వేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది? అవి గురుగులని ఎరిగినా ఇప్పుడు గురుగులు పీకి వేస్తే మాత్రము గోధుమలకు కూడా నష్టం జరుగుతుంది. కరెక్టేనా? ఇప్పుడు ఏం చేయాలి? రెండు కలిసి ఎదగనివ్వాలి. కరెక్టేనా? ఎప్పటి వరకు? కోతకాలం వరకు ఈ రెండింటిని కలిసే ఎదగనిస్తూనే ఉండాలి. కరెక్టేనా? ఇప్పుడు ఇట్లాగే వేగు చూసిన వారు వెళ్ళారు, చేర్చుకున్నటువంటి రాహాబు ఉంది. కరెక్టేనా? యుద్ధము చేసి వారు వచ్చి ఈ మొత్తం రాజ్యాన్ని మట్టు చేసే వరకు కూడా వాగ్దానము పొందినటువంటి స్త్రీ అయినడు మిగతా వారితో పాటు కలిసే పెరగాల. ఎస్ఆర్నో. మీరు వింటున్నారా? ఆల్రెడీ ఆమె ఇన్ఫార్మర్గా మారిపోయింది. ఆమె బీజం వేరు, ఆమె యొక్క గమ్యం వేరు. ఆమె దేవుడి బిడ్డగానే తన కుటుంబం, తన బంధువులు కాపాడుకోగలిగే స్థాయిలోకి ఒక వాగ్దానాన్ని పొందుకుని ఉన్నప్పటికీ కూడా విడుదల సమయం వరకు మాత్రము ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు పోతుంటే ఇద్దరు దూతలతో పాటు ఈమె కూడా వెళ్ళిపోవచ్చుగా. లాజికే కదా. ఆలోచించండి. ఇప్పుడు దూతలు ఎట్లాగో తప్పించుకొని పోతున్నారు, సైనికులు వచ్చారు, అడిపోయి అన్నారు, పోయిర్రు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? దూతలతో పాటు మూటమ్మలు చదువుకొని పోతే అయిపోద్దిగా. అరే మీకు ఇప్పుడు ఆలోచించాలి ఎట్లా? ఇప్పుడు ఎట్లాగో వాళ్ళే కూడా దుంకిపోతారు, ఈమెదే కూడా దుంకుద్ది. వాళ్ళే బండి మీద ఈమె కూడా అదే బండి మీద వెళ్తుంది. ఏముంది? వాళ్ళు ఎట్లా వెళ్తారు, ఈమె కూడా అట్లా వెళ్ళాలా.
కానీ దట్స్ నాట్ ద టైం, అది టైం కాదు అప్పుడు వెంటనే. కరెక్టేనా? ఇప్పుడు ఏం చేయాలి? వీరు వెళ్ళిపోవాలా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ యుద్ధానికి ప్రణాళిక వేసుకోవాలా, దేవుడు అనుమతించే సమయాల కొరకు ఎదురు చూడాలా. యుద్ధకాలం వచ్చే సరే వరకు కూడా వాగ్దానం పొందబడిన ఈ కుటుంబం అయినా మిగతా కుటుంబంతో పాటు కలిసే పెరగాల. బట్ ద టైం కమ్స్, ఒకరోజు సమయం వస్తుంది, దీనికి ఇవ్వబడిన సమయం రాగానే ఏం చేయాలా? ఇవ్వబడే కాలం వచ్చేంత వరకు ఈ రాహాబు ఏమనాలా? పక్కింటితో తెల్లర్లేసి తిను అయిపోయింది నీ పని అంటదా? దొరికిపోతుంది స్పై గూఢచరి అరే కరెక్టేనా? వాళ్ళందరూ మనం అక్కడ దూరం వెళ్ళిపోయి మనం అందరం చక్కగా కొన్ని పనులు చేసుకొని వద్దాం, కొన్ని డబ్బులు సంపాదించుకొని వద్దాము, ఏవో కొన్ని ఏరుకొని వద్దాం పదా అంటుంటే నేను రా నాకు అంత ఓపిక లేదు అంటదా? ఏం చేయాలి అప్పుడు? మిగతా వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళతో పాటు సమానంగా వెళ్ళాలా? కరెక్టేనా? ఎస్ ఆర్ నో? సమానంగానే వెళ్ళాలా? ప్రేమ విందులో సమానంగానే కూర్చొని తినాలా? అన్నీ సమానంగానే జరుగుతూ ఉండాలా? అన్నిటిలో కూడా ఏ వ్యత్యాసం లేకుండా ఉండాలి. బట్ బీజంలో వాగ్దానంలో వ్యత్యాసం ఉంటుంది. కరెక్టేనా? బట్ అయ్యో రేపు మాపం మేము పోతున్నాం కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు ఉదాహరణకి ఎట్లాగ ఎత్తబడుతున్నా బ్రదర్, ఇక నేనేం పొలం పని చేయను, ఉద్యోగం చేయను అంటే కుదురుద్దా? దేవుడు ప్రవక్త అంటాడు, ఓయ్ ఆలుగడ్డలు ఇతడు ఆలుగడ్డలు పండించాలా, వరి పండించాడు వరి పండించాలా. నువ్వు ఎత్తబడుతున్న సంగతి నాకు తెలుసు, అయినా సరే మిగతా వాళ్ళలాగే నువ్వు పనులు చేస్తుండు, కానీ సిద్ధంగా ఉండు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కాకపోతే ఈ పనిలో వెచ్చించే దగ్గర మాత్రం వ్యత్యాసం కనబడుతుంది. చికాగో బాలుడు స్టోరీ తెలుసుగా. ఇప్పుడు ఆ బాలికకు వాగ్దానం ఉంది. ఏంటో వాగ్దానము? సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తీసుకెళ్తా. కరెక్టేనా? ఎట్టకు తీసుకెళ్తారు కానీ చెప్పి ఆరాంసే పడుకోలే బిడ్డ. షీఈ్ నాట్ రెస్టింగ్ ఎట్ ఆల్. ఏం చేస్తుంది ఆ కుమార్తె? ఏం చేస్తుంది? మిగతా వాళ్ళలాగే చేస్తుంది. ఇంక చెప్పండి, మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేస్తుంది ఈమె. మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేస్తుంది. ఏమనాలా? నిన్ను చూస్తుంటే పోయేటట్టుగా లేవు, తీసుకుపోవడం అని చెప్పి నీకు అనిపించింది కాబట్టి ఎక్కువ సంపాదిస్తున్నావు కదా. కరెక్టేనా? ఇప్పుడు తీసుకుపోయేవాడైతే కనుక నువ్వు ఆరాంసే రిలాక్స్ అవుతావు. నీకు విశ్వాసం లేదు కాబట్టి, నీకు నమ్మకం లేదు కాబట్టి ఇంకెక్కువ పని చేస్తున్నావు నువ్వు, అవుట్ ఆఫ్ ద టెన్షన్ యాంగ్జైటీ నుంచి. కరెక్టేనా? నువ్వు ఎక్కువ పని చేస్తున్నావు కాబట్టి నీకు విశ్వాసం లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏం చేస్తుంది? వెళ్ళిపోతున్న వాగ్దానం ఉన్నప్పటికీ కూడా కోతకాలం వరకు కలిసే పని చేయాలి. దానిలో వ్యత్యాసం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా పీకే ప్రయత్నం చేసితిమా, పెరికే ప్రయత్నం చేసితిమా, అది నిజమైన విత్తనాలు కూడా నష్టాన్ని కలుగజేస్తుంది. కరెక్టేనా? నిజమైన విత్తనాలు నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు నీ కంటికి కొంతమంది మేబీ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళ యొక్క జడ్జిమెంట్లపై నాకు సంబంధం లేదు, నేను వారికి బాధ్యుని కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తులకు మాత్రము గురుగులు కొంతమందికి ఈజీగా గుర్తుపట్టగలవచ్చు. వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క ఎన్నికలను బట్టి, పిలుపులను బట్టి, వారు చేస్తున్నటువంటి తప్పిదాల్లో యెహోవా వారి పక్షాన వారి సరిచేసే విధానాలను బట్టి కొంతమంది గురువులకు కొంతమంది చెప్పొచ్చు, పరిచయాలని చెప్పొచ్చు, వ్యక్తులని చెప్పొచ్చు, సావాసాలు చాలామంది చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నా పక్కన ఏ అనే వ్యక్తి ఉన్నాడు, అటు గురుగు. నేను పదే నువ్వు గురుగు అంటానా? నీకు తెలిసిన గురుగు అని చెప్పడానికి వీల్లేదు. ఎస్ ఆర్ నో? ఎప్పటిదాకా వెయిట్ చేయాలా? కోతకాలం వరకు వెయిట్ చూడాలి. కరెక్టేనా? ఇప్పుడు గురుగు అని తెలిసింది నీకు, ఆ వ్యక్తి తప్పులు చేస్తూ ఉంటాడు. పాస్టర్ మాకు ఓపిక పడతాడు. అప్పుడు క్వశ్చన్ ఉత్పత్తి అవుతుంది, ఈ వ్యక్తి ఇంత తప్పులు చేస్తుండే, దేవుడు ఈ ప్రవక్త క్షమించాలి, ఈ కాపర్ ఎందుకు సంఘం నుంచి పంపించట్లేదు అన్ని? చాలామందికి ప్రశ్న వస్తుంది. కరెక్టేనా? ఇంత మితిమీర తప్పిదాలు చేస్తూ ఉంటే ఈ వ్యక్తిని ఎందుకు కాపర్ బయట గెంటేయట్లేదు? గెంటేయకూడదా? ఓ వ్యక్తి పేకాట ఆడుతున్నాడు, విపరీతంగా ఆడుతున్నాడు, మద్యం తాగుతున్నాడు, అందరికి అలవాటు చేస్తున్నాడు, ఏం చేయాలా? వెళ్ళగొట్టామనుకోండి, మధ్యలో దాంట్లో ఒక కొరహ లాంటి ఒక లేచి, బ్రదర్ అతనికి తప్పిదం ఉంది కాబట్టి అతని లోపం ఉంది, అతన్ని వెళ్ళగొట్టారు. రేపొద్దు నువ్వే ఒక రోజున భక్తిలో బలహీన పడిపోయి కొద్దిగా పాపం చేసావు అనుకో, రేపొద్దు నిన్ను కూడా వెళ్ళకూడతాడయ్యా, క్షమించే గుణం ఉండకూడదు అని చెప్పి ఒక కొరహలు లేచాడు. ఒకడు లేస్తాడు, కొరహలకి ఏం కొద్దో లేదు ఈ రోజుల్లో. సార్ కొరహలకు కొద్దో లేదు, లేస్తాడు. అప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు గురువుతో పాటు గోధుమ కూడా వెళ్ళిపోద్ది. ఏం చేయాలి మరి? కొన్ని గురువుని అలాగే ఉండనిద్దిమా, గోధుమ అణచివేస్తూ ఉంది అది. ఏం చేయాలా? ఇప్పుడు ఈ ఉపవారం మీకు తెలుసుకోవడం వల్ల ఏం లాభం వస్తుంది? అయ్యో చెప్పేసుకుంటూ పోతున్నా.
ఆలోచించండి. ఇప్పుడు గోధుమను మంచిగా ఉండనివ్వాలి, గురుగును పీకేయకూడదు. కానీ గురువు గోధుమను అణచివేస్తుంది కదా. ఎస్ సార్ నో? మరి ఎలా ఎలా ఎదుగునిస్తాం మనము? చివరి కాలం వరకు ఏమని చెప్తాం? భరించు అని చెప్పాలా? సహించని చెప్పాలా? ఏదైనా వి విల్ చేంజ్ ద మినిస్ట్రీ అంటారు ఏంటనే. ఎస్ సార్ నో? కరెక్టేనా? ఏం చేయాలి మరి ఇప్పుడు? వాట్ షుడ్ బి డన్? అదంతా ఒకటే ఊట ఒకటే పంట, ఒకదాన్ని నీరు ఎక్కువ తక్కువ పెట్టబోస్తాం, సమానంగానే వస్తుంది అక్కడ. ఇప్పుడు నేను ఉండి స్త్రీలకు ఎక్కువ చెప్తా, పురుషులకు తక్కువ చెప్తాను ఉంటుందా వాక్యము? ఇది అందరికీ సమానంగానే వెళ్తుంది ఇక్కడ, ఈక్వల్ ప్రపోర్షన్. ఎట్లా జరగాల? హౌ? సరే అవుతలేడు అది, ఎందుకంటే గురుగా అది ఎట్లా సరి అవుతుంది? అది బీజమే తప్పుతుంది, అది అవ్వదు. అది దేన్ని కాపాడదాము? ఇక్కడ అత్యంత చాకచక్య ప్రదర్శించాల్సింది ఎవరయ్యా అంటే వ్యవసాయకుడే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఉదాహరణకి వీడు గురుగు అనుకుందాం, వీడు బాగా 10 మందిని ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేయాలా? ఈ నా పక్కన పెట్టుకొని తిరగాలి నేను. బ్రదర్, నీ తర్వాత ఎవడైనా సంఘంలో నువ్వే గ్రేటు. అసలు ఎవరైనా భక్తిపడు అంటే నువ్వు ప్రార్థన చేస్తావు బ్రదర్, నువ్వు చేస్తుంటే గుండె కదిలిపోతుందని చెప్పాలా. అప్పుడు గురువు ఏం చేస్తుంది? కొద్దిగా మిగతా వాటి అంచుడు బంద్ చేస్తుంది. కరెక్టేనా? పాములు లాంటి వివేకులు గలవారం అని చెప్పాడు దేవుడు. కరెక్టేనా? నిష్కలంక హృదయం కలిగి ద వైజర్ యాజ్ అ స్నేక్స్, వైపర్స్ లాగా బాగా తెలియగల. ఏం చేయాలని? దొంగను ఎప్పుడు మన పక్కన దొంగతనం జరగదు. కరెక్టేనా? అట్టని చెప్పి నాతో పాటు ఉంటే అలాంటి వాళ్ళు అనుకోలేరు. నాతో పాటు కారులో వచ్చి వాళ్ళందరూ అది కాదు, నేను చెప్తున్నా జస్ట్ ఫర్ నేమ్ సేక్, అట్లా చెప్తున్నా. అలాంటి వాళ్ళు కాదు. అంటే ఇలా కొంత చాకచక్యం అవసరము. ఇలాంటి సమయంలో కొద్దిగా ఓపిక, సహనము, దీర్ఘశాంతంతో పాటు పాము లాంటి వివేచన చాలా అవసరము. ఇది కాపరి చేయాలి. కాపరి చాలా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళగలగాల. ఈ చాకచక్యాన్ని ఎవరు నమ్మాలంటే సంఘం నమ్మాలి. ఏమని? అవును, మాకు అప్పచెప్పబడిన సంఘం దూత, దేవుడు ఎన్నికలో ఉన్నవాడు, అన్నీ కూడా దేవుడి యొక్క ఆత్మ నియంత్రణలో జరుగుతున్నవి, ఏది జరిగినా మంచిగా జరుగుతుంది అనే విశ్వాసం ఉంటే చాలు. లేదనుకో, ఇంత పద్ధతిగా భక్తిగా బతుకుతుంటే మమ్మల్ని పట్టించుకోడు, కానీ అపవిత్రమైనటువంటి కార్యం చేసిన ఎండోసుకొని తిరుగుతాడా? అసలు పరిశుద్ధాత్మ ఉందా? యేసు ప్రభు కదా పాదాలు గడుగుతున్న వ్యక్తులను చూసి మిగతా వాళ్ళు నిజంగా అయిన ప్రవక్త అయితే ఆ పాదాలు గడుగుతున్నారు, ఆమె ఎవరైనా తెలీదా అన్నట్టుగానే ఎదుటి వాళ్ళు తీర్పు తీర్చడం మొదలు పెడతారు. కరెక్టేనా? ఈ గురువుని ఏం చేయాలా? మరీ మితిస్థిమితం దాటిపోయి ఉందనుకోండి, కొన్ని కొమ్మలు కట్ చేయాలి. దీన్నే తాత్కాలిక సంఘ బహిష్కరణ అంటారు. ఎస్ ఆర్ నో? దానికి కొన్ని ప్రత్యేకమైన షరతులు, ప్రత్యేకమైన కారణాలు ప్రవక్త గారు చెప్పిన దాని ప్రకారంగా తాత్కాలిక సంఘ బహిష్కరణ, కొన్ని కొమ్మలు కట్ చేయాలి. మొత్తం పీకేయద్దు. పీకేసింది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక గురువు బయటికి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా గోధుమ వెళ్ళిపోవడమో లేదా బలహీనపడమో జరుగుద్ది. దాని వేళ్ళు పెకిలించబడ్డం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? అది జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? గోధుమని పీకడాల్సిన అవసరం లేదు, కాండం వరకు కట్ చేయాలి. హలో? కాండం వరకు కట్ చేస్తే ఏమవుతుంది? వేరే అట్లాగే ఉంటుంది. కరెక్టేనా? వేరే అట్లాగే ఉంటుంది. ఏం చేయాలా? బ్రదర్, నువ్వు ఈ సంఘ సభ్యుడివే, అమ్మా ఈ సంఘ సభ్యురాలివే, కానీ నువ్వు మారినాకరా, నువ్వు మారినాకరా. అప్పటి వరకు ఈ మిగతా ముద్దను పులిసినట్టుగా నువ్వు చేయబాక, నువ్వు ఆల్రెడీ పులిసిపోయినావు. ఎసారో? అలాగున మనం వెళ్ళే ప్రతి చోట, అన్ని చోట్ల కూడా గురుగులు లేని సంఘం ఉండదు. ఏ సంఘములోనైనా సరే గురుగులు ఉండి తీరాల్సిందే. 3 రకాల 4 రకాల విశ్వాసాలు ఉండక తప్పరు. ఈ సత్యాన్ని గ్రహించడానికి దేవుడి ఉపమానం మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. కరెక్టేనా? ఎసార్నో? మేము కూడా ఒకప్పుడు ఇట్లాగే సంఘాన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నప్పుడు నాతో పాటు సహోదరుడు ఉండే, ఇక మొత్తం గాలం పట్టినాడు. ఒక్కో సంఘం తిరుగుతూ ఉంటే మంచి సంఘం ఎక్కడ ఉంటుందని చూసినారు. ఉండదు, అది దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీవేర్. మంచి సంఘం ఎక్కడ ఉంటుందా? ఉండదు. ఈ అన్ని సంఘాల్లో నుంచి మంచి మంచి విత్తనాలను ఏరుకొని ఒక సూపర్ చర్చ్ తయారవుతుంది. అదొకటే మంచి సంఘం. కరెక్టేనా? దీంట్లో 2 ముగ్గురు, దాంట్లో 2 ముగ్గురు, దాంట్లో 2 ముగ్గురు అందరు కలిసి ఎత్తబడినప్పుడు గుంపు ఏర్పడింది, అదొకటే మంచి సంఘం. అది తప్ప మంచి సంఘం అనేటువంటిది ఈ భూమి ఎక్కడ ఉండదు. ఎంత గొప్ప వర్తమానం అని చెప్పు, తలకాయలు నిద్రపోయేటప్పుడు ఊగడి 2-3 ఊగుతూ ఉంటాయి. ఎప్పుడు వింటున్నారా? ఖచ్చితంగా ఎంత చక్కగా బోధించు, ఎంత చక్కగా నువ్వు నియమాలు పాటించేటట్టుగా చేయి, గురుగులు లేని సంఘం ఉండదు. ఖచ్చితంగా అన్ని సంఘాలు గురుగులు ఉంటాయి. ఎసార్నో? నువ్వు నన్ను గ్రహించాల్సింది అదే. ఏమని? ప్రతి చోట గురుగులు ఉండక తప్పదు. కానీ గురుగులతో పాటు ఏం చేయాలి? గోధుమకి ఎట్లాగా ప్రజలాడు చెప్పాలి,
గురు కూడా అలాగే ప్రైజ్లాట్ చెప్పాలి. కరెక్టేనా? గురు కొంచెం ఎక్కువ చెప్పాలి నీ జోలికి రాకుండా ఉండాలంటే. అరే ఇదేనా చాకచక్యము, అంతేనా? గురుకు కాస్త ఎక్కువ చెప్పాలి. అందుకే పాస్టర్ కూడా అందరితో మాట్లాడుతున్నా, అందరితో సమానంగా మాట్లాడు. మొత్తం గురువు లాంటి బిహేవియర్ ఉందనుకో, ఓ బ్రదర్ ప్రైజ్లాట్ రండి, కూర్చొని భోజనం తీసుకుని పెట్టు అటు లేనిపోయిన తతంగా చేస్తాడు ఆయన. చూసే వాళ్ళకి ఎంతో మర్యాద అనిపిస్తుంది. నీకు తెలియదు బాధ, ఇది గురువు ఇది. మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే నేను కాపాడుకోవాల్సి వస్తుంది. ఇది నాకు వచ్చిన హెడేక్. అది అట్లా నేను పట్టించుకోవట్లేదు. బట్ నీకేమనిపిస్తుంది? అసలు నేనంటే కదరే లేదు పాస్టర్కి అని నీకు అనిపించదు. కాదు నాయన, నువ్వు గోధుమ, నువ్వు పెట్టున్న గోధుమవే. నేను నీ చుట్టూ నా కలుపు తీసినా గోధుమవే, తీయకపోయినా గోధుమవే. నీ బీజం అలాగే ఉంటుంది, నువ్వు పెరుగుతూనే ఉంటావు. నీ పట్ల కలిగినటువంటి ఓ సుస్పష్టమైన ప్రత్యక్షత, అంతే అది. ఎస్ఆర్నో? ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క ఉపమానం మీకేం తెలిసింది? షార్ట్ కట్ కరెక్ట్ చెప్పారయ్యా. అడ్జస్ట్ అవ్వాలా? ఎస్ఆర్నో? నీరు సరిగ్గా ఉంటే చాలు. నీరంటే వాక్యం. వాక్యం అని నీరు ఆ సంఘములో సరిగ్గా ఉంటే చాలు. మిగిలిన పక్కన ఉన్న సహోదరులు ఎట్లున్నా మనకు అవసరం లేదు. కరెక్టేనా? నేను నాతో పాటు సహోదరుడు ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నన్ను ప్రశ్న అడిగారు, బ్రదర్ మేము ప్రభాత భోజనంలో వాళ్ళతో పాటు చేయొచ్చాను. వాళ్ళెవరు అని ఒక గుంపు ప్రజలు చూపించారు. అంటే వాళ్ళు మీరు ఎందుకు వేరారు అంటే, మాకు ప్రత్యక్షత ఎక్కువ, వాళ్ళకి తక్కువ, మా నీతిక్రియలు ఎక్కువ, వాళ్ళు తక్కువ. బ్రదర్ ఆ రోజు మనకు గెస్ట్ పాస్టర్కి వెళ్ళిన కూడా ఏమనలేదు, కానీ లేకపోతే నిజంగా మిమ్మల్ని వాక్యంతో నరికేస్తుంటే నేను నిన్ను. అస్సలు దయాదాక్షిణ్యాలు ఉండవు మనకు. వాళ్ళు అదే అండరాని జాతి అన్నట్టు, అదేదో వేరే మన ప్రజలు కాదన్నట్టు. ఎవరు వాళ్ళు? మనలో క్రీస్తులో ఒక శరీరాలు అవయవాలు వాళ్ళంతా. వాళ్ళని పెట్టుకుని వారు వీరు, మేము వాళ్ళు, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు లేకపోలే. ఎస్ఆర్నో? ఇప్పుడు చెప్పండి, ప్రభాత భోజనంలో గురుగులు కూడా వేస్తాయా? ఒక పెద్ద పాస్టర్ ఒక పెద్ద బోధ చేస్తారు, గురుగులు వేసే చోట గోధుమలు వేయొద్దన్నారు. కథం అప్పటి నుంచి మొత్తం సంఘంలో చాలా చోట్ల గలిబిలి ఏర్పడింది. ఓ గురుగు వచ్చి చేతేసింది, గోధుమలన్నీ అబ్బా మల్టిపుల్ వైఫ్స్ కలిగి వాడు చేతేసింది నెయ్యేగా. నిజంగానే ఇది జరిగింది. ఇది నిజంగా సంఘంలో జరుగుతుంది. ఏమో ఈ పెద్ద పాస్టర్లకు ప్రత్యక్షం మరీ పెద్దదైపోయి చెప్పినటువంటి ఈ పెద్ద విషయాల్ని పాప జీవితాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు చేసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి త్రాగుడనే అలవాటు ఉంది. ప్రభాత భోజనం వచ్చేసింది. పాస్టర్ గారు యోగ్యత కలిగిన వారు తీసుకోండి అని చెప్పి అందరి దగ్గర పంపించినాడు. పంపించగానే మెల్లగా వరుస క్రమంలో తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఆ మధ్యమైన అలవాటు ఉన్న వ్యక్తి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే పరిశుద్ధుడివి. ఆ వ్యక్తి తర్వాత ఫస్ట్ పరిశుద్ధుడు ఎవరు? నువ్వే. ద్రాక్షారసం నోట్లో పెట్టుకుని తాగండి. మళ్ళా నెక్స్ట్ పరిశుద్ధుడు నువ్వే. ఏంటి నీ సంగతి? వాట్ యూ వాంట్ టు డూ? ఏం చేస్తావు? ఎందుకు మీరు తీసుకోవాలంటున్నారు తెలుసా? ఎందుకని? అక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మేబీ ఆ పాపి ఆ రోజు నుంచే దేవుడితో ఇకపైన చేరడానికి నిబంధనలతో ముందు సాగుతున్నాడేమో. ఎస్ఆర్నో? అయ్యా ఇకపైన తప్పు చేయని ప్రభా, చేసిన దాన్ని క్షమించు, ఇది మొదలుకొని నేను నీతో నిబంధన చేసుకుని నేను చక్కగా పరిశుద్ధంగా నడవడానికి ఆశపడుతున్నానని కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తున్నానేమో నీకు తెలియదు. రెండోది, ఒకవేళ నిజంగానే గురువు అయి ఉండి పాపమై ఉన్నా కూడా అది నిన్ను ప్రభావితం చేసేది కాదుగా. ఎస్ఆర్నో? ఈరోజు నాతో పాటు ఈ పాత్రలో చేయి వేసేవాడు ఒక నన్ను అప్పగించబోతున్నాడు. ఎవడేశాడు? యూద వేసిన మిగిలిన 11 మంది అపవిత్రులు అయ్యారా? ఈ పెద్ద పాస్టర్ల బోధనట్టు తయారైనాయి. సరైనటువంటి పరలోక రాజ్యం మర్మాలు గ్రహించగలిగిన వారికి ఈ విషయాలు అర్థమవుతాయి. వింటున్నారా? ఇప్పుడు యూద వేసినంత మాత్రం మిగతా వాళ్ళకి అపవిత్రత రాలేదే. అలాగే సంఘంలో ఉండే గురువుల యొక్క ప్రవర్తన వలన గోధుమల యొక్క ప్రభావాలు, వాటి యొక్క భక్తి, వాటి పరిస్థితి ఎంత మాత్రం దెబ్బతినదు. కాకపోతే ఏం చేయాలా? ఓ పాట ఉంటుంది, దుష్టుల క్షేమమునే చూచి. భలే పాటలు పాడతారు మీరు. పాటల్లో ఉన్న మాట చూడండి ఒకసారి. దుష్టుల క్షేమము నే చూచి, నేను ఇంత పరిశుద్ధంగా జీవించిన అప్పుల పాలైపోతున్నా, లేనిపోయిన రోగాలు, బాధలు, కుటుంబ సమస్యలు. వాడేమో ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, వాడేమో వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఈ మాత్రం దానికి నీకెందుకు అని నువ్వు అనుకోకుండా ఉండడానికి ఈ మర్మం. ఏయ్యా మీకు అర్థమవుతుందా? ఈ మర్మం అంతా కూడా దాని కొరకే. దేని కొరకే అంటే, వృద్ధి అనేటువంటిది, మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఆశీర్వాదాలకు సాదృశ్యం కాదంటాడు ప్రవక్త.
కరెక్టేనా? పాత నిబంధనలు ఒకప్పుడు చెల్లుబాటు అయ్యేది, కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందా, ఇల్లు వచ్చిందా, కారు వచ్చిందా, డబ్బులు వచ్చాయా, దానివల్ల నీకేం పరలోక రాజ్యం దగ్గర రాలే, ఇంక దూరమైనట్టే చెప్పాలంటే. కరెక్టేనా? ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్ట్. ప్రతి ఆశీర్వాదం ఒక పరీక్షే. ఎందుకంటే ఆ ఆశీర్వాదం దేనికోసం వాడబోతున్నావో చూస్తాడుగా మళ్ళీ దేవుడు. కరెక్టేనా? ఇప్పుడు కుమారుడు లేకపోయినప్పుడే బాగుంది, కుమారుడు వచ్చిందంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఈ కుమారుడు దేనికోసం వాడతావు, మళ్ళీ పరీక్ష. కరెక్టేనా? శోధనలోనికి బహుగా ప్రవేశించకుండా ఉన్నట్లుగా మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కూడా తక్కువ ఉంటేనే మేలు. కరెక్టేనా? మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఎక్కువ అవుతున్న కొలది ఎక్కువ రకమైన పరీక్షలు, శోధనలు వస్తాయి, ఎక్కువగా పడిపోయేటువంటి ప్రాబబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్, దాన్ని తప్పించుకోవాలని ఏం చేయాలా? అయ్యా, ఏనాటికి కూడా ఆనాటికి ఎక్కువ ఇస్తావా నేను నిన్ను మర్చిపోతా, తక్కువ ఇస్తావా యెహోవా ఇవ్వడందునేమో, ఎంత సరిపోయింది అంత ఇచ్చే ప్రభువా, సరిపోద్ది నాకు అంటాడు ఆయన. ప్రవక్త కూడా లెట్ మీ లివ్ డే బై డే, ఏ రోజు బట్టి ఆ రోజును బతికింపజేయి, ప్రవక్త గారు కూడా చెప్పిన మాట అదే. ఇసారనో అలాగే ఈ రోజున కూడా ఈ మర్మమును, పరలోక రాజ్య మర్మం కూడా మనకు తెలియపరచగల కారణం ఏంటంటే, యేసు ప్రభు సంఘంలోనే గురువు గోధుమలు 2 ఉన్నాయి. యేసు ప్రభు సంఘం ఎంత? 1200. 1200లో గురువు గోధుమల కాంబినేషన్ పెట్టుకున్నాడా? ఖచ్చితంగా అన్ని సంఘాల్లో ఉంటాయి, అన్ని సంఘాల్లో ఉంటాయి. వాళ్ళు చేతులు వేస్తారు, మనము చేతులు వేస్తాం. కరెక్టేనా? ఇస్తారనో ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మనం ఎక్కువగా, నేను బాగా యేసుకు మా దగ్గర ఉన్ని, యేసు రొమ్మును ఆనుకున్నట్టు నాకెందుకు వెళ్ళేదా డబ్బు సంచి, వీడు బలహీనత కలిగిన ఈయనకి ఎందుకు ఇచ్చాడు బలహీన సంచిని, ఆ డబ్బు సంచిని. కరెక్టేనా? వాళ్ళ వృద్ధిని, వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళ వాడబడే విధానాన్ని చూస్తుంటే నువ్వు ఎప్పుడు కుంగిపోతావు. అలా కుంగిపోకుండా ఏం చేయాలా? నేను గోధుమ అని నిన్ను నువ్వు చెప్పుకోవాలా. అరే కదా, మీరు గోధుమలేగా, కరెక్టా కదా? అయ్యో, నీకు నువ్వు గోధుమ అని చెప్పుకొని తీరాలి, తప్పదిగా. అరే నిజంగానే ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తా చూడండి మీకు. గొర్రెల మధ్యలో ఒక సింహాన్ని పెంచారు, దానికి వేటాడడం తెలీదు. ఇలవేళ అది ఎప్పుడైతే గాండ్రించి శబ్దం చేయగానే దాన్ని విపరీతంగా కొట్టేవాళ్ళు. గాండ్రించడం మానేసింది. చిన్నగా ఆడుతూ ఉన్న మేకల మీద దాడి చేస్తున్న సమయంలో ఎప్పుడు కూడా యజమాని టపాని కొట్టేవాడు. దేంతో? చెప్పుతో కొట్టేవాడు, కాళ్ళకున్న చెప్పుతో కొట్టేవాడు. నిజంగానే కొంతకాలం పెద్దగా అయిపోయింది. అడవి ప్రాంతాలలో ఫామ్ హౌసెస్ ఉంటాయి, ఫారెన్ అంతా ఫామ్ హౌస్లో ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, విస్తృతంగా ఉంటాయి. దాంట్లో నిజంగానే తోడేళ్ళు వచ్చినప్పుడు ఆ గొర్రెల కంటే ముందు ఈ సింహం పోయి దాక్కుంది. మర్చిపోయింది. ఎందుకని? అది సింహం అని దాన్ని గుర్తు చేసేవాడు లేడు కాబట్టి. సంబడీ హ్యాస్ టు లెట్ ఇట్ రికగ్నైజ్ కదా, దాన్ని గుర్తింపు పొందినట్లు ఎవరో ఒకరు చేయగలగాల. ఎస్ఆర్నో ఈ వర్తమానం అందుకే మీరు ఎన్నిక చేయబడ్డవారు, మీరు స్పెషల్లీ చూసిన పీపుల్, మీరు రాజ సంతానము, అయ్యా మీరు యాజకులు, మీరు నిజంగా సాధారణమైన ప్రజలు కాదు అని మరలా ఈ వాక్యం మిమ్మల్ని ఎందుకు అలా చెప్తుందంటే మీకు మీరెవరో గుర్తు చేసుకోవడానికి. కరెక్టేనా? అయ్యా మీరు నిజంగానే చిన్న దేవుళ్ళు అవుతున్నారు, మీరు మామూలు సాధారణమైన ప్రజలు కాదు అని మరలా ఇదే ఎందుకు చెప్తున్నారంటే మీరు నిజంగానే అదే ఉన్న విషయం గ్రహించడానికి. కాకపోతే మీకేం అర్థమైందంటే ఆలోచించండి, నేను ప్రతిరోజు వర్తమానంలో మీరు యాజకులు అన్న ఏమంటారు? అదే చెప్పరా? ఈరోజు చెప్తారు, రేపు చెప్తారు, 10 మెసేజ్ల తర్వాత చెప్పరు. ఇక సరే యాజకులు నెక్స్ట్ చెప్పు అంటారు. ఇక కరెక్టేనా? వినికిడిలో మీకు విసుగొచ్చిందేమో కానీ మీకు మీరు అనుకోవడంలో మాత్రం ఇంప్లిమెంటేషన్ రాగలగాల. కరెక్టేనా? ఈ ఉపమానాల యొక్క మర్మాలు తెలియపరచడంలో కూడా దేవుడి ఉద్దేశం అదే. ఎస్ఆర్నో అదే ఈరోజు మనం పోతుంది టీచింగ్ మెథడా, ప్రీచింగ్ మెథడా? ప్రీచింగే. ఎవరు ఈ మాత్రం గుర్తుపట్టకపోతేటగా ప్రతిరోజు టీచింగ్ అంటే నిద్రపోతున్నావు, తలకాయ మీకలు పోతున్నాయి. అందుకే ఈరోజు గేర్ మార్చేసి ప్రీచింగ్ అడుగు పెట్టాం మనం ఈ రోజున. అయ్యా చలో ముందుకు సాగండి. ఇప్పుడు ఈ మర్మం తెలియడం మీకు ఏమర్థమైంది? అయ్యా కపట సహోదరుల మధ్యలో మనం ఉన్నాం. కరెక్టేనా? అప్పుడు అందుకే ఇప్పుడు ఉదాహరణకి మన మధ్యలో కొన్ని గురుగులు వచ్చినాయి. ఇప్పుడు అందరం నమ్మొచ్చా? అందరినీ నమ్మొచ్చా? అందరినీ నమ్మొచ్చా? మరి ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు? ఇర్మియా ప్రవక్త ఏమంటాడయ్యా? తెలీదా మీకు? 8వ అధ్యాయం చూడండి.
9వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి, పొరపాటు కాకపోతే. 9 మీలో ప్రతివాడును పొరుగు అనే విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? బట్ బికాజ్ నాట్ ఎవ్రీబడి ఈజ్ ద సీడ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క బీజం కలిగిన వారు ఎవరు ఉన్నారు, కరెక్టేనా? ఖచ్చితంగా గొర్రె చర్మాలు కప్పుకొని వచ్చినటువంటి తోడేళ్ళు కూడా మన మధ్యలో వ్యవసాయం చేస్తున్నారు. ఇది పౌలు గారు కూడా ఆదిమ సంఘాల ముందే చెప్తాడు, కరెక్టేనా? సంఘంలోనికి భవిష్యత్ దినాల్లో తోడేళ్ళు రాబోతున్నాయి, గుర్ర చర్మాలు ధరించుకొని వస్తాయి, మందని ఏమాత్రం కనికరించవు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు ఆయన, కరెక్టేనా? ఖచ్చితంగా గురుగులు గోధుమలు రెండు మిక్స్ అయ్యే ఉంటాయి అన్న విషయాన్ని చాలామంది దేవుడి యొక్క పరిశుద్ధులు మాట్లాడుతూనే వచ్చినారు. ఇదే ఉపమాన మర్మాన్ని ధైర్యంగా మాట్లాడారు. ఇప్పుడు అందరిని నమ్మదగింది కాదు. ఆయన అంటాడు, చదవండి, కంటిన్యూ. ఏ సహోదరుని ఆయనను నమ్మద్దు. ఇప్పుడు మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎట్లాగా? చెప్పండి. వర్కౌట్ అవుతుంది సంఘంగా, సమూహం ఉండగలుగుతామా? ఎట్లా యూనిటీని మెయింటైన్ చేయగలుగుతాము? ఆత్మ వల్ల కలిగే బంధాన్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతాము? ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వన్ ఈచ్ అదర్. ఎట్లా? చాకచక్యంగా ఉండాలా? మొత్తం ఎట్లున్నారంటే ఇంటికి వచ్చిందంటే ఏ సామాన్ ఎత్తుకుపోతుందో చెప్పి జేబులు పెట్టుకోవాలా, ఇంట్లో అన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని కూర్చోవాలా? ఎట్లా? హౌ చాకచక్యంగా అంటే ఏం చేద్దాం అమ్మా? నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. వాళ్ళు కూడా అదే చేస్తాం మన పట్ల. ఏమంటారు? బ్రదర్ డబ్బుల దగ్గర పెట్టుకో, నువ్వంటే నాకు ఫుల్ నమ్మకము. పక్కన అరే చూస్తుండే ఏం చేస్తుండు, చూస్తుండే ఎట్లా ఖర్చు పెడుతుండు, ఇట్లా చేద్దామా? ఈ అపనమ్మకం మరింత మన మధ్యలో ప్రేమని చెడగొడుతుందేమో, కరెక్టేనా? ఏం చేయాలి? డిజైన్మెంట్లోనే మనకు తెలిసింది ఎవరు నమ్మొద్దని. డిజైన్మెంట్ అంటే వివేచన. ఏమని వివేచన? అందరూ కూడా ఒకే రకమైన బీజంలో లేరు, అందరూ నమ్మదగిన వారు కాదు. దిస్ ఇస్ ద డిజైన్మెంట్. దీనివల్ల మనం ఏం చేయాలి మరి? హౌ? జాగ్రత్తగా ఉండాలంటే ఎటుంటో చెప్పనా? ఒక దొంగల మీటింగ్ పెట్టుకున్నట్టు సంఘం. ఇక ఆ సంఘం కూటమి ఎట్లుంటుందంటే ఒక 50 మంది దొంగల మీటింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. వీళ్ళే దొంగలు, మళ్ళీ ఒకరి దగ్గర ఒకరు దొంగతనం చేసుకుని దొంగలు అయిపోతారు, కరెక్టేనా? అట్లా ఒక దొంగల మీటింగ్ అయిపోతుంది అది. హౌ? నమ్మకుండా ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఎట్లా ముందుకు పోతామయ్యా మనము? ఇప్పుడు అసలు ముచ్చట చెప్దాం. ఏ విషయాల్లో నమ్మొద్దు? అదే లాజిక్. ఏ విషయాలు నమ్మొద్దు? అన్ని విషయాల్లోనా? కొన్ని విషయాల్లోనా? ఏ విషయాలు నమ్మకూడదు? అమ్మా అర్థం కాలే, గట్టి చెప్పండి. కొందరే కొండములు చెప్పేవాళ్ళు నమ్మొద్దు. ఇప్పుడు తర్వాత మారాడంటారా? మారే అవకాశం కూడా ఉంది, కొంచెం లిటిల్ బిట్ పర్సెంటేజ్ ఉంది. తర్వాత ఇప్పుడు అర్థం కాక మాట్లాడిరేమో, ప్రత్యక్షత లేక కాదంటారు, కపటంగా. అది వాళ్ళ గురించి నమ్మొద్దు అంటున్నాడు. మరి వాళ్ళతో ఎట్లా ముందుకు సాగాలంటున్నాడు నేను. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సంఘంలో ఇది అసాధ్యం. ఇది మనమందరం ప్రతి వారం గెస్ట్లమే. ఏ రోజు ఆ రోజు కొత్తగా నూతనంగా కలిసి బ్రదర్ ప్రెసిడెంట్ బాగున్నారా, ఫ్రెష్ స్టార్టప్ జరుగుతుంది ఇక్కడ. కరెక్టే కదా? కొన్ని ఫ్యాక్ట్లు అంగీకరించాలి, తప్పదిగా. ఈ మనదే కాదు, ఈ ప్రాంతం అంతా అంతే, ఈ ప్రాంత పరిస్థితి అంతా అంతే, పట్టణాల పరిస్థితి అట్లాగే ఉంటుంది. స్థిర నివాసాలు, స్థిరమైనటువంటి స్థలాలు లేని వ్యక్తుల యొక్క పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఏ విషయంలో నమ్మకూడదు? ఒక వ్యక్తిని నమ్మడము నమ్మకపోవడం అనేటువంటిది ఆ వ్యక్తి పొందుకున్న ఆత్మపైన ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ వ్యక్తిని నమ్మాలి అంటే, మొదటిగా ఆ వ్యక్తి, ఆ వృక్షం మంచిదైతే ఆ ఫలాలు మంచిదని నమ్ముతాం, కరెక్టేనా? ముందు ఆ వృక్షాన్ని డిసైడ్ చేసే విధానం దగ్గర మన వివేచన జాగ్రత్తగా పనిచేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మను పొందుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వ్యక్తులు ఉన్నారు, వీళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచి నేను నమ్మట్లేదు, ఎందుకంటే ఇద్దరిలో సరైన ఆత్మ లేదు. బట్ కాలక్రమేణా ఆయన తొందరగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, ముద్రను కూడా పొందుకున్నాడు. దెన్ ఐ స్టార్ట్ బిలీవింగ్ హిమ్. అతను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు ముద్ర పొందుకుని ఉన్నాడు అంటే దాని అర్థము అతడు దేవుడి చేతే ముగించబడిన కార్యంగా అతడు తొందరగా తీర్పు తెచ్చబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అతనిలోంచి చెడు ఉత్పత్తి అవ్వదు.
పొరపాట్లు ఉత్పత్తి అవుతాయి కానీ పాపం ఉత్పత్తి అవ్వదు. కరెక్టేనా? ఇప్పుడు ఆ సహోదరుడు నేను ఎప్పుడు నమ్ముతాను, ఎప్పుడు నమ్మని అంటే దేవుడి ఆత్మ పరిపూర్ణం చేయబడుటని బట్టి నమ్ముతాను, చేయబడపోతే నమ్మను నేను. కరెక్టేనా? కాకపోతే ఇది జరిగిందా లేదా అన్నటువంటి వివేచన కూడా మన దగ్గర లేకపోతే, ఇన్స్టెడ్ ఆఫ్ బిలీవింగ్ ఎవ్రీబడి స్టార్ట్ లవింగ్ ఎవ్రీబడి. కరెక్టేనా? అందరిని నమ్మడానికి బదులుగా ప్రేమించడం మొదలు పెట్టేసేయాల. వారు మంచి ఉత్పత్తి చేయని, చెడు ఉత్పత్తి చేయని, వారు గోధుమలేవని, గురుగులేవని అందరినీ ప్రేమించాలి. అందరితో పాటు కలిసి చక్కగా ముందు సాగుతూనే ఉండాలి. నీ పైన ఎలాంటి అపవిత్రత పడకుండా జాగ్రత్త పడగలగాలి. ఈ విషయాన్ని గురించి జాగ్రత్త పడడానికి దేవుడి ఉపమాన మర్మాన్ని మనకు బయలుపరిచినాడు. నీ సంఘంలో నీతో పాటు ఎవరైనా ఉండనివ్వు, వాక్యం అనే నీరు నీ యజమాని మంచోడైనా చాలు. పక్కన గురుగును బట్టి నువ్వు ఎంత మాత్రం టెన్షన్ పడబాక. కరెక్టేనా? పక్కన గురువు సరిగ్గా లేదు, గురువు ఎటో పోతా ఉంది, గురువుని కాపరి ఏమంటలేడు అనడైనా. ఎందుకంటే ఆ కాపరి గురువుని ఏమంటే నువ్వు ఎగిరిపోతావు, ఆ గురువుని బీకేసి నువ్వు లూజ్ అవుతావు ఇక్కడ. కాబట్టి దాన్ని అలా ఉండని, నీకు నీ కాపరికి అయితే వ్యక్తిగతమైనటువంటి అనుబంధం చక్కగా ఉందా, ఒక దాన్ని బట్టి ముందుకు పోని. అంతేగాని మిగిలిన వాళ్ళని బట్టి ఎందుకు సరిగ్గా లేదు, వాళ్ళతో ఎందుకు అలా వ్యవహరించట్లేదు అంటే అప్పుడు నిన్ను కూర్చోబెట్టుకుని సర్వ మర్మాలు చెప్పాల్సి వస్తుంది నీకు. ఇక నాయన ఒక ఆయన ఫలం ఇది, ఆ మర్మం ఇది, ఆ బీజం ఇది, నా పాత్ర ఇది, ఈ మర్మం ఇది, ఇట్లా పోతుందని చెప్తుంటే అప్పుడు నీకు నువ్వేమనుకుంటావు, పాస్టర్ నాకు ఇన్ని విషయాలు చెప్పింటే నేను బాగా క్లోజ్ అనుకుంటావు. నువ్వు మళ్ళీ పొంగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎట్లా చేసినా నువ్వు లూజ్ అవుతావు మళ్ళీ. అందుకే ఆయా కాలంలో ఆయా పనులు వదిలేసేయాలి. ఇస్తారనో అయ్యా ఈ ఉపమానం అర్థమైందా? చలో 3వ దానికి వెళ్ళిపోదాం వేగంగా. 13వ అధ్యాయము. ఉపయోగం వచ్చిన కాదు కదా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవాగింజను పోలేకుడి. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టకును. ఇప్పుడు ఇక్కడ ఇంకో విత్తనం కనబడతా ఉంది కదా. ఇస్తారనో మొదటి దాంట్లో విత్తనమేమో వాక్యానికి, రెండో దాంట్లో విత్తనమేమో విశ్వాసికి, మూడో దాంట్లో విత్తనమేమో సంఘానికి. అయ్యా ఏంటది? సంఘానికి సాదృశ్యం. మొదటి దాంట్లో విత్తనమేమో వాక్యానికి, రెండో ఉపమానంలో విత్తనమేమో విశ్వాసులకును, మూడో దాంట్లో విత్తనమేమో సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే జాగ్రత్తగా గమనించండి. ఒకడు తీసుకొని తన పొలంలో విత్తన ఆవగింజని పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. కరెక్టేనా? దేవుడు కూడా వధు వృక్ష పునరుద్ధరణ వర్తమానం మీరు చూసారా? వధు వృక్ష మొలకెత్తే విధానము, అది మరలా పునరుద్ధరించబడే విధానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైనటువంటి ఆకాశ పక్షులు వచ్చి దానిపైన ఉన్న ఫలములను భుజించినటువంటి స్థాయిలో అది ఎదుగునట్లుగా దేవుడు తన సొంత సంఘాన్ని చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా చేశాడు. ఈసారిలో దేవుడి సంఘం స్టార్ట్ అయింది 12 మందితోనే. ఈ రోజున వ్యాస్ట్ చాలా పెద్దదైన మహావృక్షం ఇది. రోజున చిన్నదని చెప్పడానికి వీల్లేదు, చాలా పెద్దది. కరెక్టేనా? కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఏంటది? డెవిల్ ఈజ్ ఆల్వేస్ ఏ కాపీ క్యాట్. కరెక్టేనా? ఆడు ఎప్పుడు కాపీ క్యాట్. ఆడు దేవుడి సంఘం ఎలా వృద్ధి చెందుతుందో దుష్టుడు అలాగే చేస్తాడు. వాడిది కూడా స్టార్టింగ్లో చిన్నదే, చాలా చిన్నగా స్టార్ట్ అయిన సంఘము, కానీ అది విస్తృతం అయిపోయి అది కూడా అనేకమైనటువంటి ఆకాశ పక్షులకు అది నివాసంగా మలిచిపోయింది. కరెక్టేనా? దేవుడి యొక్క సంఘం అనేటువంటి ఈ వృక్షమేమో పరిశుద్ధమైన పక్షులకు నివాస స్థలంగా నిలబడింది. దుష్టుడి యొక్క ఆ అపవిత్రమైనటువంటి ఆ వృక్షమేమో అపవిత్ర జంతువులకు నివాస స్థలంగా నిలబడింది. కరెక్టేనా? బైబిల్లో కొన్ని పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు అని చెప్పి దేవుడు విభజిస్తూ ఉంటాడు. కరెక్టేనా? దాంట్లో ఈ ఉపమానం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే సంఘం యొక్క ఎదుగుదల ఎన్నడూ కూడా దేవుడి యొక్క, జాగ్రత్త గమనించండి, ప్రాముఖ్యమైనటువంటి పరలోక రాజ్య ప్రవేశానికి గ్యారంటీ కాదు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త. సంఘం యొక్క ఎదుగుదల పరలోక రాజ్య ప్రవేశానికి సెక్యూరిటీ గ్యారంటీ అన్న విషయము ఎన్నడూ కూడా చూపించదు, ఎప్పుడు జరగలే. ఎందుకంటే ఏ సంఘ కాలంలోనైనా సరే ఒక విత్తన రూపంలో ఒక సంఘం పెట్టబడగానే అది పెరిగిన విధానాన్ని చూస్తుంటే ప్రతి సంఘశాఖ పెరిగింది. కరెక్టేనా?
కానీ సమస్యలు ఏంటంటే నిజం చెప్పాలంటే నిజమైనటువంటి వధువే ఎక్కువగా పెరగలే, విస్తృతంగా పెరగలే. ఆకాశ పక్షులకు నివాసం ఇచ్చేంత పెరిగింది, కానీ దుష్టుడి యొక్క కాపీ క్యాట్ సంఘాలతో పోలిస్తే కనుక అంత విస్తృతంగా ఎప్పుడు పెరగలేకపోయింది. ప్రవక్త సంఘం కూడా అలాగే, యేసుప్రభు సంఘం కూడా అలాగే. స్టార్టింగ్లో యేసుప్రభు సంఘాలు కొన్ని వేల మంది ఉండేటోళ్ళు. మొదటి ఇడుపుకి, రెండో ఇడుపుకి చిన్నగా అయింది, మూడో ఇడుపుకి ఇంతే అయింది, అది ఆవగింజంతే అయింది. అది కరెక్టేనా? అట్లాగే ప్రవక్త గారి సంఘం కూడా అంతే. ఒకప్పుడు విస్తృతంగా పట్టజాలనే ఇన్విటేషన్లతో ఫుల్ బిజీ అయిపోయిన వ్యక్తి, తర్వాత లెటర్లు లేవు. తర్వాత ఆయన మూడేడుపుకి వచ్చరికి లెటర్లు లేకపోవడం కాదు, ఈసారికి ఏకంగా ఆయన ఏమైనా అభియోగాలు వచ్చేసాయి. తప్పుడు బోధ, ఈయన అవుట్ ఆఫ్ ద లైన్ క్రాస్ అయిపోయాడు, ఈయన తనకు తాను ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు, ఏలియా అంటున్నాడు అని తనను గురించి తాను తప్పుగా చెప్పుకొనిచున్నాడు. అంటే దూరపు స్థాయి వరకు తీసుకెళ్ళిపోయినారు. కరెక్టేనా? దేవుడి సంఘం ఎల్లప్పుడూ కొద్దిదిగానే చిన్నదిగానే ఉంటుంది. రోమ్లో కూడా నిజ సంఘము అబద్ధ సంఘము రెండు ఉద్భవాల గురించి ప్రవక్త చెప్తాడు. కరెక్టేనా? రోమ్లో అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి రోమ సామ్రాజ్యం యొక్క అధికారులు యూదులకు క్రైస్తవులకు మధ్యలో జరుగుతున్న గొడవలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్లను దూరం పంపించేశారు, వెలగొట్టారు, బహిష్కరించేశారు. ఆ ప్రాంతం ఉండకూడదని బహిష్కరించిన తర్వాత అక్కడున్న విశ్వాసుల్లోనే కోరహు దోతలను అభిరామ్ లాంటి కొంతమంది లేచి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతీయత రాజు యొక్క పరిపాలనకు మిగతా వాటికి మద్దతు పలుకుతూ దాంతోపాటు ఉంటూ దాంట్లోనే ఒక సంఘం ఉత్పత్తి అయింది. అదే రోమన్ క్యాథలిక్ ఈ రోజున. కరెక్టేనా? అదే ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘం. కానీ దాని నుంచి దూరం జరిగిపోయినటువంటి ఆ దేవుని పనివారు మళ్ళీ దేవుని యొక్క శక్తి చేత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ప్రేరేపణ పొంది ఆ ప్రాంతం వరకు వచ్చి చూద్దామని వాళ్ళు నిజంగానే 1400 మైళ్ళ దూరం వరకు గుర్రం మీద సవారీ చేసుకొని వచ్చేసరికి దేవుడి స్వరాన్ని పొందుకొని దాన్ని వదిలివేయి అన్న స్వరాన్ని పొందుకోగానే ఆ సేవకులు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అదే ఈ రోజున మీకు దీనిలో కనబడుతున్న రోమా పత్రిక, ఈ రోజున రోము, ఈ రెండు వేరు. ఇక్కడ రాసిన రోమా పత్రికనేమో నిజమైనటువంటి రోమాలో ఉన్నటువంటి నిజమైన సంఘానికి, కానీ ఇప్పుడు ఉత్పత్తి అయినటువంటి సంఘమేమో వేశ్య అని పిలువబడుతున్న రోమా సంఖ్య. ఎసానో ఈ రెండు వేరు విషయాలు. కానీ వృద్ధిలో చూస్తుంటే మాత్రము దేవుడి దానికన్నా దయ్యపు యొక్క శాతాన్ యొక్క ఆ యొక్క సంఘాలే విస్తృతమైన వృద్ధిని కలిగి ఉంటాయి. కరెక్టేనా? మరీ ఎక్కువ ఎదగకూడదు. కరెక్టేనా? మంది ఎక్కువైతే మజ్జిగ పలచగా అవుతుంది ఆబ్వియస్లీ. ఎస్ ఆర్ నో? పలచగా గుండా ఏం చేయాలా? వీ నీడ్ టు ప్రొక్యూర్ మోర్ హర్డ్ కదా. కర్డ్ ఏం చేయాలా? ఎక్కువ పెరుగుని తీసుకొచ్చుకుంటూ పోతూ ఉండాలా, ఏదైనా ఒకటి జరిగి తీరాలా. అది దేవుడి ఎన్నిక ప్రకారం జరిగితే ఎక్కువైనటువంటి పెరుగు ఆయనే ఇస్తాడు. కరెక్టేనా? అయ్యా, పెరుగు దేనికి సాదృశ్యము? బైబిల్లో పెరుగు ఎవరెవరు తిన్నారు చెప్పండి? పెరుగు ఇది బాగుంది, పెరుగు వాళ్ళు తిన్నారు, చారు వాళ్ళు తిన్నారు కూడా చెప్తాం మేము అన్నట్టే వీటి రివేజు. పెరుగు, చారులు, పప్పులు కూడా మేము చెప్పాలన్నట్టుంది. అబ్రాహాం దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా తినటువంటి ఆహార పదార్థాల్లో తేనెయు, కొన్ని చోట్ల దానికి కర్డ్, పెరుగనియు, రకరకాల పదాలు ప్రస్తావించబడితే వాటి వెనకాల ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. వింటున్నారా? సరే, దాన్ని 29వ తారీఖు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. అంతేగా, లెట్ us see on that day అది ఏమైనదో దేవుడి చిత్తం అయితే. అయితే ఎందుకంటే పెరుగు పెడతారు ఇక్కడ నుంచి అంటే ముందే పెట్టేసి రేంది వీనింగ్ తర్వాత నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు కాబట్టి దానికంటే ప్రత్యేకమైన అర్థాలు దేవుడు చూపుతూ ఉంటాడు. పర్వాలేదు. అయితే ఎక్కువ అవుతున్న కొలది నిజంగానే అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. కరెక్టేనా? ఇప్పుడు సంఖ్య నాకు ఎక్కువ అయిపోయింది. నాకు నా పరిచయ పేరు, నా పిలుపు నాకు స్పష్టత లేదు. నన్ను అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పిలుస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తా? నా స్థానిక సంఘంలో నా ఆత్మ సంబంధం నా భార్య నేను వదిలేసి మిగతా వాళ్ళ పరిచయంలో దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేస్తా. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? నా విస్తృత ఎదుగుదల దానికి ఒక కారణం. 2, దాన్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేకపోవడము, నా పిలుపు పట్ల నాకు స్పష్టత లేకపోవడము. మీరు వింటున్నారా? ఈ విషయాలన్నింటిలో స్పష్టతను కోల్పోగానే ఇది ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఎలవేళ పొరపాట్లు ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు అలా జరగగానే ఏమైపోతాయి? ఇప్పుడు ఈ చెట్ల మీద నివాసం చేయడానికి ఇక పక్షులు రావిగా. కరెక్టేనా? పక్షులు ఏమవుతాయి? వలస వెళ్ళిపోతాయి.
నిర్గమాలకు గురవుతాయి. హలో, చూడు నిర్గమాల గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను నేను కూడా. మీకు తెలుసా నిర్గమ వలసలు నిర్గమాలు జరుగుతాయి. ఎందుకయ్యా అంటే ఇది నిజంగానే ఆ సంఘం యొక్క పరిచర్య విధానాలు చక్కగా ఉండకపోయినప్పుడు ఇదే జరుగుద్ది. అటు జరగాల్సింది కూడా అదే. ఎస్ఆర్నో అది తప్పు కాదుగా. ఎందుకంటే ఆ చెట్టును ఏపుగా కాపుగా చక్కగా దాన్ని కాయవలసినటువంటి యజమాని లేకపోయినప్పుడు ఆ చెట్టు ఎప్పటికైనా క్షీణించిపోవాల్సిందే. కరెక్టేనా? చెట్టు మొత్తం క్షీణించినాక పోవడం కంటే ముందే క్షీణించేటువంటి దశలక్షలు రాగానే ముందుగానే పోయేటువంటి దీర్ఘదర్శి అవడం మేలు. కరెక్టేనా? దీర్ఘదర్శి స్టోరీ తెలుసుగా అయ్యా. దీర్ఘదర్శి తెలుసా? చెరువు ఎండిపోక మునిపోయే ప్రయాణం చేసినటువంటి స్టోరీ అది. ఎండిపోయినాక చేసేది ఏముంది? సరే ఎండిపోతున్నప్పుడు ఇంకొంచెం అయినాక చూద్దాంలే అనుకునే వాళ్ళు కొంతమంది. కరెక్టేనా? చెరువు మొత్తం ఎండిపోక మునిపే ఒక ఆయన ముందు వెళ్ళిపోయాడు. ఇంకొకరేమో నువ్వు ఎండిపోచింది లాస్ట్కి ప్రాణం మీదకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళేమో ఇది ఎండనే ఎండదు, ఇది ఎండనే ఎండదు. ఎందుకంటే బురదకుంటే ఎండకుండా ఉంటుందా? నిత్య జీవ ఊట అంటే ఎండకుండా ఉంటుంది, కానీ బురదకుంటే ఎప్పటికైనా ఎండిపోవాల్సిందే. ఎండిపోయినప్పుడు దాంతోపాటు మరణించక తప్పదు. కాబట్టి ఈ ఉపమానాలు దేనికి అంటే వ్యక్తిగతంగా నిన్ను ఈ లోకంలోనికి పంపబడిన తర్వాత జాగ్రత్త పడుతూ పరలోక రాజ్యానికి నీవు నీ కుటుంబం సిద్ధపరచబడుటకై జాగ్రత్తలు తీసుకొనొచ్చు. గోధుమల మధ్యలో, గురుగుల మధ్యలో, సంఘాల మధ్యలో, సహోదరుల మధ్యలో నువ్వు ఎలాగూ నివసించాలనేటువంటి ఒక ప్రత్యేకమైన చాకచక్యపు జ్ఞానానికి అప్పచెప్పడానికి ఉపమానాలు. ఈ ఉపమానాలలోనే నేను ఏం చెయ్యాలన్న సంగతులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా అవునా? వీటిని గ్రహించి ముందుకు సాగడంలోనే విజయం లాగుంటుంది. ఎస్ఆర్నో? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించిన కాక మిగతా సంగతుల తర్వాత మాట్లాడుకుందాం. దేవుడి చిత్తమైతే దీన్ని కొనసాగింపగానే ఆ 12 మర్మాల్ని వరుసగా మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను. 12 మర్మాలు తెలుసుగా? ఏవి 12 మర్మాలు? దాంట్లో పరలోక రాజ్యం మర్మం ఒకటి. తర్వాత ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ అంటే అతిక్రమ పాప మర్మం ఒకటి, వివాహ మర్మం ఒకటి, దేవుని చిత్తమును గుర్చిన మర్మం ఒకటి, 7 గురుముల మర్మం ఒకటి, 7 సంఘకాలాల మర్మం ఒకటి, తర్వాత ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఒకటి. ఎస్ఆర్నో? ఈ 12 మర్మాలే కదా మేఘంలో దేవుడు మనకు వివరించి ఇచ్చింది. వీటన్నిటిని వరుసగా దీన్ని ఫినిష్ చేసేద్దాం. మొత్తం మర్మాలే ఫస్ట్ క్లోజ్ చేసేద్దాం. అయ్యా ఏమంటారు? అందరూ ఆసక్తిగా ఉన్నారా? మర్మాన్ని ఫస్ట్ క్లోజ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసంగా ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి స్తుతి. ఆరాధించడానికి అయా ప్రభా నీతో సహవాసం చేయడానికి నీ ప్రభానైనా అయా మా జీవితంలో చూపులపై వందనాలు ప్రభావ. దేవాలైనా తండ్రి వాళ్ళ పిల్లలందరినీ నీ నామమున సమకూర్చి ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా అయా కొన్ని ఎదురు కనపడినట్లుగా ప్రభా అయా నాయన తండ్రి నీతో ప్రభానైనా అయా ఆ లోతైన సహవాసంలో ఉండినట్లుగా ప్రభా అయా బలమైన ఆహారం ప్రభావం తిన్నట్లుగా నువ్వు చూపుతున్న ప్రభావ వందనాలు అయా నాయన చెప్పబడినటువంటి సన్నతను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. మా ప్రభానైనా తండ్రి ఈ ఉపమానం యొక్క ఉద్దేశాలను మెరిగినటువంటి వాడిని ప్రభావ అయా మా ఆత్మీయ జీవితాల్లో ప్రభావైనా తండ్రి ఒడిదుడుకులకు గురి కాకుండా ప్రభా అయా నా తండ్రి స్థిరబుద్ధి కలిగి ప్రభావైనా తండ్రి అయా ప్రభానైనా పావులు అదే ప్రభావం వివేకమును పావుల మమ్మల్ని నిష్ఠకు ప్రభా అయా నిజముగానైనా తండ్రి ప్రభా అయా ప్రభా నేను చెప్పినటువంటి అవమానములో ప్రభానైనా తండ్రి అయా త్రోవ పక్కబడినటువంటి విత్తనములను ప్రభానైనా అయా నాయన రాతి నెలలో పడినటువంటి విత్తనములను ముళ్ళకంచెలో పడినటువంటి విత్తనములను ప్రభా అయా అందరి సారవంతమైన నెలలో పడినటువంటి విత్తనముల ప్రభానైనా అయా ఆయన పరిచయను చూపిస్తూ ఉండగా ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా ప్రతి పరిచయను ప్రభావ వివేచించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేలైన పరిచయంలో ప్రభానైనా మేలైన ఫలంలో పొందినట్లుగా ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి మేము ఎదిగే కృప మాకు దయచేయండి ప్రభా. అలాగనే ప్రభానైనా తండ్రి గురువులు గోధుమల గురించి మేము విన్నాము ప్రభానైనా అయా ప్రతి సంఘములను ప్రభానైనా 3 రకాల ప్రభానైనా విశ్వాసులు ఉంటారని మేము వింటున్నాము ప్రభా. తండ్రి అలాగే ప్రభానైనటువంటి సందర్భాల్లో ప్రభానైనా తండ్రి మేము ఆ పరిచయను విడిచిపెట్టే వారే ఉండక ప్రభానైనా తండ్రి ఆ గురువులతో ఎలాగ మెలగవలసి ఉన్నదో ప్రభానైనా వారిని ఎలాగ వ్యవహరించవలసి ఉన్నదో ప్రభానైనా మా భక్తిని కాపాడుకుంటూ ప్రభానైనా కాపాడ సహోదరుల మధ్య మేము ప్రభానైనా ఎలాగ జీవించవలసి ఉన్నదో ప్రభానైనా ఆ ఉపమానంలో ప్రభానైనా మేము నేర్చుకోవడానికి ప్రయత్నించినందుకు వందనాలు. నిజంగా ఇరిమియాలో చెప్పబడిన ప్రకారముగానైనా తండ్రి ప్రతి సహోదరుని నమ్మక ప్రభానైనా తండ్రి అయా ప్రభానైనా జాగ్రత్త మెలకు కలిగిన తండ్రి దైవికమైన ప్రేమతో వారిని సహించుకోవడానికి ప్రభావ క్షమించడానికి
ప్రేమించడానికి నీ ప్రభా నాయన వారి కొరకు ప్రార్థించడానికి నీ ప్రభా నాయన తగిన కృప మాకు అనుగ్రహింపమని ప్రార్థిస్తున్నాము అలాగే నేను తండ్రి ప్రభా మరొక మానవుల ప్రభా నా తండ్రి ఆవగించిన పోలినటువంటి ప్రభా సంఘములు ఉంటున్నవి ప్రభా సంఘం యొక్క వృద్ధి ప్రభానైనా తండ్రి అయా ప్రభానైనా దాని యొక్క ఎదుగుదల ప్రభానైనా తండ్రి అయా ప్రభానైనా అది నిత్య జీవానికి ప్రభానైనా ఓ ప్రభానైనా మంచి ఊరికి ప్రభానైనా ఫలమానం కాదు కానీ నా తండ్రి దేవా ఎందుకంటే ప్రభానికి రోమనికి అది స్థారముగా ప్రభు వృద్ధి చెంది ఉన్నది కానీ అది మహావేశ్యం ఉన్నది ప్రభా అయితే నన్ను నిజమైన సంఘం చిన్న మందగా ఉండదని శ్రమించున్నావు ప్రభా ఆ చిన్న మంద భయపడకమని శ్రమించిన దేవుడు నిజంగానైనా తండ్రి ప్రభానైనా ఆ చిన్న మందలుగా వారి ఉండవచ్చును ప్రభానైనా అయ్యా నా తల్లి చిన్న చెట్లుగా వారి ఉండవచ్చును కానీ నా ప్రభా పవిత్రమైనటువంటి పక్షులు ప్రభానైనా తండ్రి పక్షి రాజుల ప్రభానైనా తండ్రి ప్రభానైనా ఆ చెట్టు మీద వారేటటువంటి ప్రభా అయ్యా ఆ చిన్న చెట్టుకి ఇస్తున్నటువంటి ప్రభా కార్యాలు మేము చూస్తున్నాం అయ్యా నిజంగానైనా తండ్రి ఈ ఉపమానంలో ప్రభానైనా తండ్రి ప్రభా అయ్యా మేము వ్యక్తిగతంగా వివేచించడానికి నీ ప్రభానైనా అయా ప్రభానైనా తండ్రి వీటిని ప్రభానైనా ఉద్రేకములతో కాక నా ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి ప్రభా కాలానుగుణం కాదు పరిస్థితుల అనుగుణం కాదు ప్రభానైనా అయా ప్రాక్టికల్ గా వీటిని అన్నింటినీ చూడడానికి సహాయం చేయండి వీటిని మా జీవితంలో అన్వయించుకొని చూడండి ప్రభా మాకు దయచేయమని ప్రార్థన తండ్రి వివేకము కలిగి వివేచన కలిగి ప్రభానైనా స్వస్థత బుద్ధి కలిగిన ఆయన తండ్రి సరైన వాక్య విభజన కలిగిన ప్రభానైనా తండ్రి మేము ఎలాగో ముందుకు ప్రభావ ప్రయాణం చేయాలో ప్రభానైనా నువ్వు మాకు తెలియజేస్తున్నందుకు వందనాల ప్రభానైనా చెప్పబడుతున్న సంగతుల ప్రకారముగా ప్రభానైనా తండ్రి ప్రత్యక్షతను కలిగి ప్రభానైనా జీవితాన్ని పెట్టుకుంటూ ప్రభానైనా తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రభానైనా క్రమపరచుకుంటూ ప్రభానైనా విశ్వాసంలో బలపరచబడుతూ ప్రభానైనా తండ్రి ప్రతి కార్యాన్ని ప్రభానైనా ప్రతి వ్యక్తిని ప్రతి ఆత్మని వివేచిస్తూ ప్రభానైనా మేము ముందుకు ప్రయాణం చేయడంలో మాకు సహాయం దయచేయండి ప్రభానైనా ఇస్తున్న ఆహారం బట్టి వందనాలు ప్రభానైనా అనుగ్రహిస్తున్న ఈ ఆహారం ద్వారా ప్రభానైనా ప్రత్యక్షత కలిగిన వారివే జ్ఞానము కలిగిన వారివే ప్రభానైనా ఓ ప్రభానైనా ఆత్మీయమైన ఆరోగ్యము కలిగినటువంటి వారివే ప్రభా వర్ధిల్లుతున్నారు నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా నేను గురించి రాయబడిన ఆ మాట ప్రకారముగానైనా తండ్రి జ్ఞానవంతును ప్రభానైనా దేవుని కృపయందును ప్రభా మనుషుల దయందును ఎలాగ ఎదిగి ఉన్నావో ప్రభానైనా మా ఆత్మీయ ప్రయాణంలో ప్రభానైనా తండ్రి మేము కూడా అలాగ విధువులకు సహాయం దయచేయండి ఓ ప్రభానైనా తండ్రి ఆత్మీయ క్షేమాభివృద్ధిలో ప్రభావం మమ్మల్ని ఆశ్రయించి పరిపరిచయమని ఇక్కడికి వచ్చి ఉన్న ప్రతి కుమారుని కుమార్తెను ప్రభావ నీకు దీవించి ప్రభానైనా నీ ఫలములు కలిగి ఉండట్లో ప్రభావ నీ ఈవులు కలిగి ఉండట్లో ప్రభావ నీ వరముల చేత నా ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా వారిని క్షేమాభివృద్ధి చెంది ప్రభావ సంఘ క్షేమాభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా వినియోగపడట్లో సహాయం దయచేయండి ఓ ప్రభానైనా మమ్మల్ని అందరినీ నీ కృపయందరూ నీ దయ్యందరూ ఆశ్రయించి పరిపరిచయమని వేడుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నీ ప్రియమైనటువంటి పిల్లలను ప్రభా జ్ఞాపకం చేసుకోనండి వీరి కోసం మాత్రమే వీరు మాత్రమే గ్రహించాలని ప్రభా బయలుపరిచే సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము ఈ మాటలు ప్రతి ఒక్కరు గ్రహించే కొరకు ఇది బయలుపరచబడలేదు కానీ ఇక్కడ ఉంచబడినటువంటి నీ ప్రియమైన పిల్లలు మాత్రమే గ్రహించాలని నీకంటూ ప్రభా నువ్వు నియమించుకున్నటువంటి ప్రత్యేకమైన జనాంగం కోసం మాత్రమే నేను ఈ యొక్క ప్రత్యేకమైన మర్మాలను మాట్లాడుతూ ఉంటుండగా వీరు నేను ఎక్కడ నిలబడాలో ఎలా ముందుకు సాగాలో ఎలా తమ భక్తిలో వృద్ధి చెందించుకోవాలో అనేకమైన విషయాలు తమ నిర్ణయాలు ఎలాగుండాలో అన్నింటిని బట్టి కూడా ప్రభా వీరితో మీరు మాట్లాడే విధానం బట్టి కృతజ్ఞతలు దీనిని బట్టి ఇది మొదలుకొని ప్రభా నిశ్చితానుసారమైనటువంటి ప్రభా నిర్ణయాల గుండా అన్నిట్లలో ముందుకు అడుగులు వేస్తూ స్థిరంగా నిలబడుతూ కుడిగా నడపగా తొలగిపోకుండా ప్రభునైనా ఆ యొక్క నిత్య జీవనం కావాల్సిన సిద్ధపాటులో అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణ మానవుని సరిపూర్ణుడికి పరిపూర్ణంగా చేర్చబడలోను నేను పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్నటువంటి కాలాల్లో ఆ కుమ్మరించుటల ప్రభా దాన్ని స్వీకరించేటువంటి ఆహ్వానం తీసుకోగలిగేటువంటి ఆ యొక్క హృదయము సిద్ధపాటు పొందుకునే మనస్సు కలిగే ప్రజలకు నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన ఈ సంఘం ఇంకా వృద్ధిపరచండి నాణ్యతలో దీన్ని పెంచమని ప్రార్థిస్తా ఉంటున్నాను వీరందరినీ కూడా ప్రభు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను పొందుకొని వీరందరూ స్థిరపరచబడులాగా కృప చూపించండి నాయన నువ్వు కోరుకొని అత్యధికమైనటువంటి ఆ ఫలమును ఈ యొక్క పరిచరణ ప్రభ నీవే కోసి నీ నామానికి నా తండ్రి ప్రభా ఘనతగా నిజంగా ఇక్కడ అద్భుతమైన కార్యాలు గుండా ప్రభా వీరందరి యొక్క నేను ఆత్మీయ వృద్ధి ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తాను తిరిగి మా అందరి ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి నీ చిత్తములు మేము మరలా కలుసుకునే అవకాశం దయచేయండి ఆ తెనాలి ప్రాంతంలో జరగబోతున్న కూటమి విషయం కూడా కృప చూపండి నాయన 29వ తారీఖున జరగబోతున్నటువంటి నాయన కూట విషయంలో కూడా నీ చిత్తానుసారంగా దాన్ని జరగవలసినటువంటి తేదీ విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా ప్రభా నీ చిత్తమే సిద్ధించిన గాక కనికరం చూపి సహాయం దయచేయమని ఆయన మా తిరుగు ప్రయాణాలు కూడా తోడుగా ఎలాంటి ఇరుకు ఇబ్బంది సమస్యలు ప్రమాదాలు జరగకుండా క్షేమంగా మా గమ్యస్థానంలో చేరే కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.